ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలోని ఈ మే మాసపు చివరిలోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ రాత్రి వేళ ఈ రీతిగా కూడుకొని మీ వాక్యమందు ఆనందించే భాగ్యాన్ని, మీ వాక్యంతో గడిపే అవకాశాన్ని సేవకులైన మీ బిడ్డలకు, అలాగే విశ్వాసులైన వారికి, మాకందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, తండ్రి, మొదటి వర్తమానం ద్వారా మమ్మల్ని ప్రేమతో హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగనే రెండో వర్తమానంలో ప్రవేశించబోతుండగా నాతో సహా ఇక్కడ కూడిన అందరితోనూ, అలాగే శబ్దయంత్రం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరితోనూ మీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి మీ రామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటూ, క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని గురించి మనం అధ్యయనం చేద్దాం. చాలా జాగ్రత్తగా, శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. దయచేసి డిస్టర్బెన్స్ అనేది లేకుండా చూసుకోండి. పిల్లలు ముఖ్యంగా దయచేసి పిల్లల్ని కంట్రోల్ చేయండి. వారి వల్ల మనం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, మీరు డిస్టర్బ్ అయితే పర్లేదు, కానీ నేను డిస్టర్బ్ కాకూడదు కదా. అలాగని మీరు డిస్టర్బ్ అవ్వాలని కాదు, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో దేవుని వాక్యాన్ని వింటే అప్పుడు మనకి అర్థమవుతుంది అన్నమాట. కనుక చాలా జాగ్రత్తగా విన్నాం, మనసు పెట్టి విందాం. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని మనం చూసినప్పుడు, యేసు ప్రభు వంశావళిలో మరి ఒక 5 స్త్రీలు మనకు కనిపిస్తారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ 5 స్త్రీలలో మరి ఒక స్త్రీని గురించి, అనగా మొదటి స్త్రీ గురించి గత మాసంలో మనం సంపూర్ణంగా మనం తెలుసుకోవడం జరిగింది. మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ గత మాసంలో యూదా తామారుల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో 2వ స్త్రీని గురించి మనం అధ్యయనం చేద్దాం. కనుక చాలా జాగ్రత్తగా విందాం. 2వ స్త్రీ అనగానే ఇంతేనా, ఇదేనా అని ఒక తేలికగా చూసే పరిస్థితి. అంటే మేము చిన్నప్పటి నుంచి వింటున్నామండి, మాకు తెలియదంటే ఏమీ లేదు. సో ఆ 2వ స్త్రీ గురించి చెప్పడానిక మేము ఇంత దూరం వచ్చింది, లేదా వినడానిక ఇంత దూరం మేము వచ్చింది అని ఒక ఆలోచన ఉంటుంది. దయచేసి ఆ ఆలోచనలు అనేవి తీసివేసి ఒక ఖాళీ మనసుతో, ఎంటీ మైండ్తో, ఒక తెల్లని కాగితం లాంటి మనసుతో మనం ఇక్కడ కూర్చోగలిగితే, వాక్యాన్ని వినగలిగితే చక్కగా మనకు బోధపడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి, నిజంగా యేసు ప్రభు వంశం అనేది ఎందుకు గొప్పదైందంటే, వంశాన్ని బట్టి యేసుక్రీస్తు వారు గొప్పవాడయ్యాడా, లేకపోతే యేసుక్రీస్తు వారిని బట్టి ఆ వంశం గొప్పదైందా? ప్రశ్న. వంశాన్ని బట్టి అంటే రాజుల వంశం కాబట్టి, యూదులు కాబట్టి, సో ఆ వంశంలో పుట్టడం వలన యేసుక్రీస్తు వారు గొప్పవాడయ్యాడా అంటే, లేదా యేసుక్రీస్తుని బట్టి ఆ వంశం గొప్పదైందా? మొదటిదా రెండోదా చెప్పేసేయండి. మొదటిది కాదా? ఓకే, వెరీ గుడ్. యేసుక్రీస్తు వారిని బట్టే ఆ వంశానికి ఆ పేరు, ఆ గొప్పతనం అనేది వచ్చింది. యేసుక్రీస్తు వారే ఆ వంశంలో లేడనుకోండి, అసలు ఆ వంశానికి పెద్దగా పేరు ఉండేది కాదు, ప్రఖ్యాత ఉండేది కాదు, దానికంటూ గొప్పతనం అంటే ఏమీ ఉండదు. మనలాంటి వంశం ఎలాగో ఆ వంశం కూడా అలానే ఉండేది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక లేదా రాక అనేది ఆ వంశంలో చోటు చేసుకుంది కాబట్టి ఆ వంశానికి ఒక పేరు అనేది చోటు చేసుకుంది. సో ఈ యేసుక్రీస్తు వారి వంశావళిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు అందులో ప్రత్యేకించి స్త్రీల పాత్ర మనకు కనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా అంటే పాత నిబంధన గ్రంథాల్లో ఎక్కువ శాతం పురుషుల గురించిన ప్రస్తావన ఉంటుంది, కానీ స్త్రీల గురించిన ప్రస్తావన ఉండదు. కానీ ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మాత్రం స్త్రీల గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా మనం భావించాలి. పోనీ వీళ్ళేమైనా గొప్పవాళ్ళ అంటే, వీళ్ళేమన్నా రాజుల కుటుంబాలకు చెందిన వాళ్ళ, లేదా వీళ్ళేమన్నా రాణులా అని అంటే కాదు. సామాన్యులు, భయంకరమైన పాపంతో జీవిస్తున్న వాళ్ళు, సమాజంలో విలువ లేనటువంటి వాళ్ళు, అన్యులు,
అన్యులుగా ఉన్నటువంటి వాడు అనమాట. అలాంటి వారిని గురించి దేవుడు ఎందుకు బైబిల్లో ప్రస్తావింపజేశాడు, ఎందుకు అలాంటి వారి గురించి బైబిల్లో రాయించాడు అనేది ఈరోజు రాత్రి ఇక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి. స్త్రీలైన ప్రతి ఒక్కరికి, అలాగే పురుషులకు కూడా ఈరోజు నేను చెప్పే రాహాబ్ అనే స్త్రీ మనకెంతో గొప్ప ఆత్మీయ పాఠాన్ని కలిగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా మీరు మంచి విషయాలు వింటారని నేను బలంగా చెప్తున్నాను, కనుక చాలా జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోని రెండవ స్త్రీ. ఏం పేరు ఆవిడ పేరు? రాహాబు. ఒకసారి అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. యూదా తామారునందు పెరేసును జరహును కనెను, పెరేసు యెస్రోమును కనెను, యెస్రోము అరామును కనెను, అరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కనెను. 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. యేసుక్రీస్తు వారి వంశావళిలో కనిపిస్తున్నటువంటి రెండవ స్త్రీ, ఆమె పేరే రాహాబు. రాహాబు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు రాహాబు ఎవరు? రాహాబు ఎవరు ఏమండి? రాహాబు అసలు ఎవరు? ఏమండి, ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అడిగినా రాహాబు అంటే సహజంగా చెప్పే మాట ఏంటి? ప్రతి ఒక్కరూ సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా చెప్పే మాట ఏంటంటే వేశ్య అంటారు, అంతే కదా. కానీ ఆమె మారి వేశ్య జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చి నేటికి సుమారు 3400 లేదా 3500 సంవత్సరాలు అయింది. ఆమె మారి ప్రభులోకి వచ్చి దేవునిలోకి వచ్చి దేవుని విశ్వాసం ఉంచి విశ్వాస స్త్రీగా విశ్వాస వనితగా సాగుతూ నేటికి 3500 సంవత్సరాలు సుమారుగా. మరి ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కానీ రాహాబ్ అనగానే టక్కన చెప్పే మాట వేశ్య. మాజీ వేశ్య అని ఎవరన్నా అంటారా? ఏమంటే ముఖ్యమంత్రి గారు ఈ రోజే దిగిపోయారు అనుకోండి, ఈ క్షణమే దిగిపోయారు అనుకోండి, వెంటనే ఆయనకు పెట్టే పేరేంటి? మాజీ సీఎం అంటారు. ఏది ఒక క్షణంలో దిగిపోతే, పదవి నుంచి తొలగించబడితే మాజీ సీఎం అంటున్నారే, మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారే. ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా సరే కనీసం రాహాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మాజీ వేశ్య అంటారండి. వేశ్య అనే అంటారు. అలా అంటే తప్ప మనకు అర్థం కాదా? పోనీ రాహాబులు ఏమన్నా బైబిల్లో చాలా మంది ఉన్నారా? లేరే, ఒక్కతే ఉంది, ఒక్కతే. అది ఈమె మాత్రమే. ఎక్కువ మంది ఉన్నారంటే అర్థం కావడం కోసం, త్వరగా మనం గ్రహించడం కోసం పలానా రాహాబ్ అని వేశ్యండి అన్నానంటే ఒక అర్థం ఉంది. కానీ ఉంది బైబిల్లో ఒక్కరే కదా. ఇప్పుడు యోధా గురించి మాట్లాడేటప్పుడు అంటే యోధాలు చాలా మంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, యోధాలు చాలా మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. సో యోధాల గురించి మాట్లాడేటప్పుడు పలానా యోధ అలాంటి వాడు ఇలాంటి వాడు అన్నప్పుడు వెంటనే అర్థం కావడం కోసం ఇదిగో పలానా ఇస్కరియోతు యోధ అనేవాడు యేసుక్రీస్తుని అప్పగించాడు అలా చెప్తాం. అలా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం అర్థం కావడానికి. బైబిల్లో రాహాబులు అనేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు మరలా ఆమె గురించి మాట్లాడేటప్పుడు వేశ్య అని అనటం ఎందుకు? ప్రభునందు ప్రియులరా, ఆ రాహాబు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలు, ఆ రాహాబు జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి ఆలోచించేద్దాం. రైట్, ముందుగా ఒక పాయింట్ నేను చెప్పి రాహాబు గురించి కొనసాగిస్తాను, రాహాబు గారి గురించి మీకు తెలియజేస్తాను. అసలు మత్తయి సువార్త 1వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 3వ అధ్యాయం కావచ్చు, నేను మీరు అందరూ ఇష్టపోతున్నాం. మీ వల్ల మేమందరం ఇష్టపోతున్నాం, అర్థమవుతుందా? సైలెంట్గా ఉండు, లాస్ట్లో అయిపోయిన తర్వాత నీకు గిఫ్ట్ ఇస్తా. మేమందరం ఇష్టపోతున్నాం నీ వల్ల. కీప్ క్వైట్, సైలెంట్గా ఉండు, సరే కూర్చో. గుడ్ గర్ల్, బాగా వినాలి, ఓకే? బాగా ఎంత ప్రశాంతంగా ఉందండి. పిల్లలు ఉంటే అంతేనండి బాగోయ్. అందుకే పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు అని అన్నారు, వరకు పెద్దల వరకల్లా. రైట్, అసలు మత్తయి సువార్త 1వ అధ్యాయం కావచ్చు, లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉన్న వంశావళి. అసలు వంశావళి ఎందుకు బైబిల్లో
రాయబడుతుంది. అలాగే పాత నిబంధనలు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా వంశావళులు కనిపిస్తాయి. పలానా వారు అంటే ఎవరెవరిలో నుంచి వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఇదంతా ఎందుకు రాయబడింది? ఇవన్నీ రాయబడటానికి కారణం ఏంటి? వీటికి బదులు దేవుడు ఇంకేమైనా రాయించవచ్చు కదా. వీటి కోసం ఆ పేజీల్లో, ఆ పేపర్లో ఇంకొక విషయాన్ని రాయించవచ్చు కదా. దేవుడు ఎందుకు ఈ వంశావళుల గురించిన ప్రస్తావన బైబిల్లో పొందుపరిచాడు అంటే, వంశావళి గురించి మనకు అవసరం లేకపోవచ్చు, యూదా గోత్రం గురించి, లేవి గోత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేకపోవచ్చు, కానీ యూదులకి చాలా అవసరం అన్నమాట. యూదులకి వంశావళి చాలా చాలా ఇంపార్టెంట్. సో వంశావళి లేకపోతే యూదులకి, వంశావళి గురించి బైబిల్లో రాయబడకపోతే యూదులకి వాళ్ళ పుట్టపూర్వోత్తరాలు అనేవి తెలియవు అన్నమాట. ఎవరైనా ఇక్కడ ఉన్నవారు బహుశా మీరే కావచ్చు, మనలో ఎవరికైనా మీ నాన్నగారు ఎవరంటే చెప్తారు, మీ అమ్మగారు ఎవరంటే చెప్తారు, మీ తాతగారు ఎవరంటే చెప్తారు, మీ ముత్తాత గారు ఎవరంటే చెప్తారా? ముత్తాత తెలుసండి మీకు? మీ ముత్తాత నాకు తెలుసండి. మీ ముత్తాత వాళ్ళ నాన్న తెలుసా మీకు? ముత్తాతే తెలియదు, ఇక ముత్తాత వాళ్ళ నాన్న ఎలా తెలుస్తాడు? అంతే కదా. మాకు మా ముత్తాత వాళ్ళ నాన్న కూడా తెలుసండి, అలా తెలుసుకున్నాం. అంటే మనకు అంతవరకే తెలుసు, మన ముత్తాత వరకు, మన ముత్తాత వాళ్ళ నాన్న వరకే తెలుసు. కానీ యూదులకు అలా కాదు. నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఎవరిలో నుంచి వచ్చావు, నీ వంశం ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ గోత్రం ఏంటి, నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి తెలుసా? అబ్రహాము దగ్గర నుంచి చెప్పాలి. ఎక్కడి నుంచి చెప్పాలి? అబ్రహాము గారి దగ్గర నుంచి చెప్పాలి. అక్కడి నుంచి చెప్పాలి. ఏది? యేసు ప్రభు కాలంలో ఉన్నవాడైనా సరే, యేసు ప్రభు తర్వాత కాలంలో ఉన్నవాడైనా సరే, నువ్వు ఏ వంశాల నుంచి వచ్చావు, ఏ కుటుంబంలో నుంచి వచ్చావు, నువ్వు ఏ గోత్రం నుంచి వచ్చావు, ఇది చాలా చాలా అవసరం యూదులకి. అది చెప్పకపోతే, వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఏం జరుగుతుందంటే, ఒక్క పాయింట్ చెప్తాను దీని గురించి. ఒకసారి ఎజ్రా గ్రంథం దయచేసి చూడండి, 2వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. ఇదంతా కూడా వంశావళికి సంబంధించింది. అంటే బబులోను చెరలోకి వెళ్ళినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో తిరిగి మరలా వచ్చారు. 70 సంవత్సరాల చెర అనంతరం తిరిగి మరలా తమ స్వదేశానికి, తమ ప్రాంతానికి, తమ పట్టణానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినటువంటి వాళ్ళ లెక్కలు చెప్తున్నాడు ఇక్కడ. తిరిగి వచ్చిన వారి సంఖ్య, తిరిగి వచ్చిన వారి యొక్క కుటుంబాలు, వారి వంశాలు, వారి గోత్రాల గురించిన ప్రస్తావన ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. సో అందులో భాగంగా కొందరు నిరూపించుకోలేకపోయారంట. ఎవరు వాళ్ళు? 59వ వచనం దయచేసి చూడండి. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము 59వ వచనాన్ని చూద్దాం. మరియు తేల్మెలహు, ఏమంటే చదవండి ఇప్పుడు. ఏమండి నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు అండి, సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు కొంతమంది త్వరగా చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్తాడా అని పక్కన చదువుతారు. ఇంకొంతమంది వచనం చెప్పకుండానే చదివేస్తారు. వీళ్ళు మేధావులు. వచనం చెప్పాం, అధ్యాయం చెప్తాం అంతే. మత్తయి సువార్త 2వ అధ్యాయం అనగానే మొదలు పెట్టేస్తారు. నేను వచనం చెప్పానా? చెప్పలేదు కదా. తొందర ఎక్కువ, ఆరాటం ఎక్కువ. ఎందుకు? తెలిసిన వచనాలు కదా అని వాళ్ళ చేత కష్టమైన వాక్యాలు చదివించాలి. కష్టమైన వాక్యాలు వాళ్ళ ముందు పెడితే అప్పుడు చదవటం ఆపేస్తారు. ఇంకా ఎంత స్పీడ్గా చదివేవాళ్ళైనా, ఎంత త్వరగా చదివేవాళ్ళైనా. రైట్. 2వ అధ్యాయం 59వ వచనం. మరియు తేల్మెలహు, తేలహర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి, తేల్మెలహు, తేలహర్ష, అద్దాను, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్థలాలు అన్నమాట, పేర్లు కాదు. ఆ స్థలంలో నుంచి కొందరు వచ్చారంట. వచ్చి ఏం చేశారు అంటే, వీరు తమ పితరుల యొక్క ఇంటినైనా వంశావళినైనా చూపించలేకపోయినందున వారి ఇశ్రాయేలీలో కారో తెలియకపోయిను. వారు ఎవరనగా దెలాయ వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోద వంశస్థులు, వీరు 650. మరి యాజకులలో హబాయ వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీడైన బర్జిల్ల యొక్క కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకుని వారి పేడను బట్టి బర్జిల్లైన పిలువబడిన వారి వంశస్థులు. 62వ వచనం. వీరు వంశావళి లెక్కల్లో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మముల నుండి ప్రత్యేకించబడి అపవిత్రులుగా ఎంచబడ్డారు. అంటే యాజకులు సైతం కూడా, లేవీలు అని చెప్పుకున్న వాళ్ళు సైతం కూడా, యూదులను చెప్పుకున్న వారు సైతం కూడా తమ వంశాలను, తమ గోత్రాలను సరిగ్గా వాళ్ళు ఆధారాలతో చూపించలేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు వెలివేయబడ్డారు. అంటే వెలివేయబడటం అంటే వాళ్ళు ప్రత్యేకించబడ్డారు అనమాట. సపరేట్ చేయబడ్డారు. వాళ్ళలో నుంచి వాళ్ళని ప్రత్యేకించేశారు. వీళ్ళు ఎవరు? అన్యులుగా వాళ్ళు భావించేశారనమాట. అపవిత్రులు అయ్యారంటే అదే కదా ఉంది ఇక్కడ. 62వ వచనం చివరి మాట. యాజక ధర్మముల నుండి ప్రత్యేకించబడి అపవిత్రులుగా ఎంచబడ్డారు అనే మాట ఉంది చూడండి.
అపవిత్రులైపోయారు. అంటే యూదులు తమ వంశాన్ని నిరూపించుకోలేకపోతే, ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాలను తమ కుటుంబాలను సరిగ్గా చూపించుకోలేకపోతే వాళ్ళు ఏమవుతారంటే అపవిత్రులుగా ఎంచబడతారు. దాని అర్థం వాళ్ళు వెలివేయబడతారు, వాళ్ళు సపరేట్ చేయబడతారు అనమాట. వీళ్ళు ఇశ్రాయేలు కాదు, వీళ్ళు యూదులు కాదు, సో వీళ్ళని మనం దూరంగా ఉంచాలి. ఎంత దారుణం ఆలోచించండి. ఇప్పుడు మనం భారతీయులు అనడానికి ప్రూఫ్ ఏంటి? నేను భారతీయుడిని, ఆమె ఇండియన్ అని చెప్పడానికి ఆధారం ఏంటి? ఏముంది? ఆధార్ కార్డా? ఇంకా సరే, ఆధార్ కార్డు లేదంటే ఓటు కార్డు, ఓకే. ఇంకా ఇవి రీసెంట్గా వచ్చే వాళ్ళు కూడా పుట్టించుకుంటున్నారండి, పెద్ద విశేషం కాదు. అసలు నువ్వు భారతీయుడివి, నువ్వు ఇండియన్ సిటిజన్ చెప్పుకోవడానికి మెయిన్ ఏంటో తెలుసా? నీకు ఆస్తికి ఉండాలి. ఆస్తి కావాలి. ఎలా అంటే మా తాత సంపాదించలేదు కదా, మా తండ్రులు సంపాదించలేదు కదా. ఇక్కడే ఉంది అసలు ఫిట్టింగ్. నువ్వు తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటే చూసారా మన ముత్తాతల దగ్గర నుంచి, అవి భద్రంగా ఉంటే అప్పుడు నువ్వు భారతీయుడు అని నిరూపించబడడానికి ఒక ఆధారం. అంటే దానికి మించిన ప్రూఫ్ మరొకటి లేదనమాట. ఆధార్కి మించింది, లేకపోతే పాన్కి మించింది, లేకపోతే ఓటుకు మించింది అనమాట. ఏది? ఈ స్థలానికి సంబంధించినటువంటి మన పూర్వీకులు. ఎందుకంటే అందులోనే ఉంటే మన పూర్వీకుల వివరాలు, చర స్థిరాస్తులను మనం చూపించగలిగితే. మరి మా నాన్నగారు ఎప్పుడు అమ్మేసుకున్నారండి, ప్యాకెట్ ఆడేసి అందులో జోకర్ పట్టడం వల్ల ఆయన ఆస్తి పోయిందండి. లేకపోతే నేను ఏదో మరి ప్యాకెట్కి బానిసైపోయి బెట్టింగ్స్కి బానిసైపోయి నాకు నేను అమ్మేసుకున్నానండి, ప్రూఫ్ ఏం లేదని అంటే ఇది చేయగలిగింది ఏం లేదు. జాగ్రత్త. ఇప్పుడు భారతీయులను చెప్పుకుంటున్న వాళ్ళని సైతం కూడా విడివేస్తున్నారు. అది త్వరలోనే ఎప్పుడో వాస్తవంగా అయితే రావాల్సింది. వస్తుందో లేదో కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుంది అనడానికి మాత్రం ఆధారాలు ఉన్నాయి. వస్తుంది, తొందరగా చట్టం వస్తుంది. అప్పుడు మనం అందరం చాలా ఇబ్బందులు బాధలు పడే పరిస్థితులు వస్తాయి. మా కుర్చీ ఈ కుర్చీ తీసుకో. ఇశ్రాయేలీలు తమ వంశావళిని చూపించాలి, లేకపోతే వాళ్ళు ప్రత్యేకించబడతారు, వాళ్ళు వెలివేయబడతారు. అందుకే బైబిల్ గ్రంథంలో వంశావళుల గురించిన ప్రస్తావన కనబడుతుంది. అటు పాత నిబంధనలు కావచ్చు, ఇటు క్రొత్త నిబంధనలు కావచ్చు. మనకేంటంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం కనుక మనం ఏం చేస్తుంటే మొదటి వచనం నుంచి ఆ 16-17 వచనం వరకు మనం చదవటం ఆపేస్తాం. దాన్ని చదవటం ఆపేసి అక్కడి నుంచి కాకుండా 17 వచనం నుంచో మనం అక్కడి నుంచి చదవటం స్టార్ట్ చేస్తాం అనమాట. ఆమె ఎందుకు క్రీస్తు అనబడిన మెస్సీ పుట్టాను లేదా యేసు పుట్టాను అనే మాట అక్కడి నుంచి మనం చదువుతాం. అదంతా మనకెందుకండి అనుకుంటాం. అసలు ఉందంతా అందులోనే, ఉన్నదంతా కూడా అందులోనే. ఆ యేసుక్రీస్తు వంశావళిలో నుంచే ఈరోజు మనం రెండవ స్త్రీ అయిన రాహాబు గురించి ధ్యానం చేయబోతున్నాం. మీ అందరికీ రాహాబు గారి గురించి తెలుసు కాబట్టి నేను పెద్దగా ఆమె గురించి ఎక్కువగా వివరించాలనుకోవట్లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రమే అందులో ఆమెను బేస్ చేసుకొని ఒక పాయింట్ గుచ్చి చెప్పాలని, గట్టిగా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. రాహాబును వేశ్య, ఆమె ఒక వేశ్య వృత్తికి సంబంధించిందని బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఇంకేమున్నాయి రాహాబు గురించి? ఇంకేం చెప్పగలం మనం? రాహాబు గారి గురించి ఇంకేం చెప్పగలం? ఏమండి? ఒక వేశ్య అని తప్ప ఇంకా మనం జనరల్గా ఇంకేం చెప్పడానికి రావు, అంతే కదా? నేను చెప్తాను, పాయింట్స్ రాసుకోండి. రాహాబు ఒక అన్యురాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆమె ఒక అన్యురాలు, జెంటైల్. ఆమె ఒక అన్యురాలు. 2, ఆమె కనానీయురాలు. అన్యురాలు అంటే ఏ దేశానికి చెందింది ఆమె? కనానీయురాలు. కనానీయులు అంటే ఎవరో తెలుసండి? శపించబడిన వారు, శాపగ్రస్తులు అని బైబిల్లో రాయబడింది. కనాను శపింపబడును గాక అని ఎవరన్నారు? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీరు బైబిల్ బాగా చదువుతున్నారు, బాగా వింటున్నారండి, చాలా సంతోషం. కనాను శపింపబడును గాక నోవాహు గారు అన్నమాట హాము గురించి మాట్లాడే సందర్భంలో. అంటే కనానీయులు శపితమైన వాళ్ళు, శాపగ్రస్తులు. ఓకే. తర్వాత ఇంకొకటి, రాహాబు గారు వేగుల వారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళని దాచిపెట్టేసి రాజు ఇద్దరిని పంపిస్తే, బంటును పంపిస్తే, అప్పుడు ఆ బంటులతో ఆమె ఏం చెప్పింది? లోపల దాచిపెట్టింది. ఇంట్లో ఉండి కూడా ఆమె ఏం చెప్పింది? లేరని చెప్పి పంపింది. లేరని, వెళ్ళిపోయారని చెప్పి పంపించేసింది. ఇప్పుడు ఆ అబద్ధం చెప్పిందా, నిజం చెప్పిందా? అబద్ధం చెప్పింది కదా. ఇది కూడా ఒక ప్రశ్న అండి. చాలామంది
లేవనెత్తేవారు చాలామంది ఉన్నారు. దీనికి కూడా క్లారిటీ ఇద్దాం. అంటే ఆమె ఒక అబద్ధికురాలుగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఆమె లేరు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారా, లోపలికి వచ్చి సోదా చేశారా? అంటే లోపలికి వచ్చి చెకింగ్ చేశారా? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే అబద్ధం చెప్తే ఎలా ఉండాలంట? అబద్ధం చెప్తే ఎలా ఉండాలి? అతికినట్టుగా ఉండాలంట. అసలు నువ్వు అబద్ధం ఆడావు అని కూడా డౌట్ కనీసం రాకూడదు, 1% కూడా రాకూడదు. సో అలా చెప్పాలంట. అబద్ధం చెప్తే అతికినట్టుగా ఉండాలంట. కోర్టులు బయట అబద్ధ సాక్ష్యం పలికే వాళ్ళు కోర్టులు బయటే ఉంటారంట. మనం డబ్బులు ఇస్తే వాళ్ళు అసలు మేము చూసాం సార్, మేము విన్నాం సార్ అని చెప్తారంట ధైర్యంగా జడ్జి గారి ముందే. 100 అబద్ధాలు ఆడైనా సరే ఒకటి చేయాలంట. ఏందది? పెళ్ళి. ఎంత కర్మే వచ్చిందండి. అబద్ధాలు ఆడి పెళ్లి చేయాల్సిన కర్మే వచ్చింది అంటే మన అబ్బాయి మంచోడు కదా, మన అమ్మాయి మంచిది కదా, అంతే కదా. మరి అబ్బాయికి అన్ని అలవాట్లు ఉన్నాయి. మా అబ్బాయికి అసలు ఏ అలవాట్లు లేవండి. మా అబ్బాయి చాలా మంచివాడు అండి. పొద్దున వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, పని 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 పని, ఇంకదే పని తప్ప వేరే ధ్యాస లేదు. అమ్మ నన్ను బాగా చూసుకుంటాడు. వీటన్నిటికి రివర్స్ అనమాట. వాటన్నిటికి రివర్స్. వచ్చేది మిడ్ నైట్. తల్లిదండ్రులను అసలు పట్టించుకోడు. రివర్స్. 100 అబద్ధాలు ఆడి మన అమ్మాయికి పెళ్లి చేయాల్సిన క్రమం పట్టింది. 100 అబద్ధాలు ఆడి మన అబ్బాయికి పెళ్లి చేయాల్సినంత అవసరమే వచ్చింది. అది నేను అంటున్నా. 100 కాదు. ఇంకొంతమంది ఏమంటారంటే 1000 అంటారు. 1000 అబద్ధాలైనా సరే పెళ్లి చేయాలంటారు. అవునా కాదా? ప్రభునందు ప్రియులారా, రాహాబు ఒక వేషధారిగా మనకు కనిపిస్తుంది, ఒక అబద్ధికురాలుగా మనకు కనిపిస్తుంది, ఒక అన్యురాలుగా, ఒక కనానీరాలుగా, ఒక శపించబడిన ఒక స్త్రీగా మనకు కనిపిస్తుంది. అలాంటి ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. అలాంటి ఆమె భయంకరమైన జీవితాన్ని ఆమె మార్చుకుంది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. వచ్చేసేయండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. రాత్రి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించాడు. యెహోషువ గారు మోషే గారి తదనంతరం ఒక నాయకుడిగా స్థిరపడ్డాడు ఇశ్రాయేలు మధ్య. ఇప్పుడు ఈ యెహోషువ నాయన ఒక 2 వేగుల వారిని సెలెక్ట్ చేసుకొని, చూస్ చేసుకొని, వారిద్దరిని దేశాన్ని, కనాను దేశాన్ని వేగు చూడటానికి, ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకించి ఎరికో పట్టణాన్ని కూడా వేగు చూడటానికి పంపించాడంట. ఓకే, ఏమని చెప్తున్నాడు? మీరు పోయి ఆ దేశాన్ని, ముఖ్యంగా ఎరుకోను చూడండి వారితో చెప్పి, షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపించాడు. రహస్యంగా, సీక్రెట్గా పంపించాడు అనమాట. సీక్రెట్ ఏజెంట్స్. రైట్. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంటి చేరారంట. అక్కడ దిగారంట. వీరు వెళ్ళటం ఎవరి దగ్గరికి వెళ్ళారంటే రాహాబు ఇంటికి వెళ్ళిపోయి ఆమె ఇంట్లో చేరారంట. ఇక్కడ వేగులు వారు ఎంతమంది అండి? 2 కదా. ఈ 2 వేగులు వారు అనే విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి. నేను తర్వాత వీళ్ళ గురించి నేను చెప్తాను. వీళ్ళు మనకు చాలా అవసరం. ఈ 2 వేగుల వారిని మనసులో పెట్టుకోండి, ఓకేనా? తర్వాత నేను చెప్తాను. ఒకళ్ళు నేను మర్చిపోయి నాకు గుర్తు చేయండి. సో రాహాబు అనే వేశ్య ఇంటికి వీళ్ళు చేరారు. ఈమె ఎక్కడుంది? ఎరికో పట్టణంలో ఉంది. ఎరికో పట్టణంలో ఎక్కడుంది ఏమా? ఎరికో పట్టణంలో ఎక్కడుంది? ఎరికోకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎరికో చుట్టూ ఒక పెద్ద ప్రాకారం ఉంది, ఒక పెద్ద వాల్ ఉంది, గోడ. చైనా దేశానికి ఎలాగైతే వాల్, ప్రాకారం అనేది ఉందో, అలానే ఎరికో పట్టణం చుట్టూ ఒక ప్రాకారం ఉంది. అది సుమారుగా 8 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. బలమైన ప్రాకారం. ఎంత బలమైన ప్రాకారం అంటే దాని మీద ఇళ్ళు కట్టుకున్నారంట. ఎంత పెద్ద ప్రాకారం అంటే ఎరికో గోడ అనేది ఇళ్ళు కట్టుకొని నివసించే అంత పెద్దది, అంత వెడల్పోయింది. అంటే ఇప్పుడు మన ఇంటి చుట్టూ, ఈ ఇంటి చుట్టూ చక్కగా లోకేష్ గారు వాళ్ళు ప్రహరీ కట్టుకున్నారు. ఏమన్నా దాని మీద ఇల్లు కట్టుకోవచ్చా? మనమే నిలబడలేని పరిస్థితి. ఇక ఇల్లేం కట్టుకుంటామండి? మనం కట్టుకునే ప్రాకారాలు అలా ఉంటాయి. కానీ ఎరికో పట్టణం వాళ్ళు చాలా బలమైన, పెద్దదైన, దృఢమైనటువంటి ప్రాకారాన్ని నిర్మించుకున్నారు. అంటే ఆ ప్రాకారం మీద ఇళ్ళు కట్టుకునేంత పెద్దవి, బలమైనవి. ఎందుకు అంత బలమైనవంటే అప్పట్లో యుద్ధాలు బాగా జరిగేవి కనుక శత్రువు వారి నుంచి తమను కాపాడుకోవడం కోసం వాళ్ళు కట్టుకున్నటువంటి పెద్ద బలమైన ప్రాకారం అన్నమాట. సో ఆ గోడ మీద, ఆ ప్రాకారం మీద చాలా కుటుంబాలు నివసించేవి, చాలా మంది నివసించేవారు ఇల్లు కట్టుకొని. అందులో ఒక ఇల్లే రాహాబుకుంది. రాహాబు గారికి కుటుంబం కూడా ఉంది.
పెద్ద కుటుంబం అండి. రాహాబు గారికి చాలా పెద్ద కుటుంబం, మంచి కుటుంబానికి చెందినటువంటి ఆమె. తర్వాత యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి 8వ వచనం నుంచి క్షమించండి, 8 నుంచి చదువుకుందాం. ఆ వేగుల వారు పండుకొనకముకు, అంటే వాళ్ళు వచ్చారు, రాజు తర్వాత రాజు వర్తమానం అందింది, పంపించాడు, బంట్రోతులు పంపించాడు, వాళ్ళు లేరని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చింది అనమాట. వచ్చి ఆమె ఏమంటుందంటే, ఆ వేగుల వారు పండుకొనకముకు ఆమె వారు మిద్దె మీదకి ఎక్కి వారు ఇట్లా 9వ వచనం, యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని, మీ వలన మాకు భయం పుడుతుందని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుతున్న నాకు తెలుసు. నెక్స్ట్ మాట 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రపు నీరును ఎలాగో అరిపోచేశాడో, యోర్దాను తీరమనున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగుకు మీరేం చేశారో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేశారో ఆ సంగతి మేము విన్నాము. నేను అందా, మేము అందా. కొంచెం తెలుగు వచ్చు కదండి మనందరికీ. తెలుగు వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి. తెలుగు మాకందరికి వచ్చు అన్నవాళ్ళు, తెలుగు రాదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నేను అనలేదు, మేము అంది. అంటే బహుశా కాదు, అందరికీ తెలుసు, కనానీయులు మొత్తానికి తెలుసు ఈ సమాచారం. సోషల్ మీడియా లేదు, న్యూస్ మీడియా లేదు, వార్తాపత్రికలు ఏమీ లేవు, కానీ దేవుడు చేసిన కార్యాలు కనానీయులు మొత్తానికి చేరాయి. ప్రత్యేకించి ఎరుకో మధ్య ఉన్న వారికి కూడా చేరాయి. అందులో రాహాబు మాత్రమే ఆ మాటలు విని హృదయంలో భద్రపరుచుకుంది. రాహాబు మాత్రమే హృదయంలో భద్రపరుచుకుంది. మేము విన్నాము, విని ఏం చేసిందన్న 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి, అమ్మో నీరైపోయాయి. మీ దేవుడు యెహోవా పైన ఆకాశం ముందు క్రింద భూమి దేవుడే, మీ ఎదురింటి మనుషులకైన ధైర్యం ఏమాత్రం ఉండదు. అందుకే మీ దేవుని గొప్పతనాన్ని బట్టే, మీ దేవుణ్ణి బట్టే, ఆ యెహోవా దేవుణ్ణి బట్టే నేను మీకు ఉపకారం చేస్తున్నాను. సో దయచేసి నాకు కూడా ఉపకారం చేయండి, నాకు నా కుటుంబానికి కూడా ఉపకారం చేయండి అని అడిగినటువంటి గొప్ప స్త్రీ. స్వార్థం చూసుకోలేదు. నేను మీకు ఉపకారం చేశాను. ఎంత ఉపకారం తెలుసండి, అది ప్రాణాలకు తెగించి చేసినటువంటి ఉపకారం అండి. దొరికిందా చంపేస్తారండి. జాలి దయ కనికర ఏముండవు. కఠినులు, భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయినటువంటి వాళ్ళు ఎరుకో పట్టణస్థులు అనమాట, కఠినాత్ములు. సో అటువంటి వారు నిజంగా ఏమో చెప్పింది అబద్ధం అని తెలిసిందా, ఇక ఆమె మరణం ఎలా ఉంటుందో కూడా మనం ఊహించలేం. తర్వాత వేగుల వారిని ఒకవేళ తన ప్రాణాలు భయపడి అప్పగించిందా, దేవుడు చంపేస్తాడు. బాగా నన్ను ఇక్కడ వేగుల వారిని ఒకవేళ ఆమె అప్పగించి ఉంటే, వేగుల వారిని అప్పగించి ఉంటే, ప్రాణాలకు భయపడి ప్రాణరక్షణ కోసం రాజుగారు చంపేస్తాడు తెలిసిందంటే, మన ఊరు, మన పట్టణం, మన మనుషులు, వీళ్ళెవరు, వీళ్ళు అన్యులు, వీళ్ళు పరదేశులు, వీళ్ళని మనం అప్పగించకపోతే మన ప్రాణాలకు ప్రమాదం, నా కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తారని ఒకవేళ ఆమె ఆలోచించి ఉంటే, ఒకవేళ వాళ్ళని ఆమె అప్పగించి ఉండుంటే దేవుడు ఊరుకుంటాడా? వచ్చింది ఎవరు? దేవుని జనులైనటువంటి వాళ్ళు, దేవునికి సంబంధించిన ప్రజలు. ఇప్పుడు ఆమె రాజుకు భయపడిందా, రాజుకు మించిన దేవునికి భయపడిందా? ఆలోచించండి. రాజుగారికి భయపడిందా, దేవుడికి భయపడిందా? దేవుడికి భయపడింది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. రాజుకు భయపడలేదు ఆమె, దేవుడికి భయపడింది. రాజుకు తెలిస్తే ఏం చేస్తాడు? మహా అయితే చంపేస్తాడు, ఇంక అంతే. కానీ దేవుడికి తెలిస్తే అంతకు మించి చేస్తాడు అనేది ఆమెకు అర్థమైంది. దేవుడు సామాన్యుడు కాదు, మనలాంటి రాజు, మన రాజు వంటి వాడు కాడు ఆయన చాలా గొప్పవాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మన రాజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలుగుతాడా? లేదే. మన రాజు అమోరీల రాజులను అంతమొందించగలడా? లేదే. కానీ ఈ దేవుడు చేయగలడు. ఆయన తరపున వచ్చిన ఆ ప్రజల్ని మనం కాపాడకపోతే, రక్షించకపోతే, వాళ్ళకి మనం ఆశ్రయం కల్పించకపోతే, వాళ్ళ విషయంలో నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధపడకపోతే మాత్రం ఇదిగో దేవుడు ఊరుకోడు, ఏదైనా చేస్తాడు. వద్దు అని ఆమె దేవునికి మాత్రమే భయపడి, దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి గొప్ప ఉపకారం చేసింది వాళ్ళకి. గొప్ప ఉపకారం. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించమని ఒక అచ్చి పెట్టుకుంది వాళ్ళ దగ్గర. ఏమండి, అదే కదా కింద ఉంది. 11 వచనం చూడండి ఒకసారి. 11 వచనం చూడండి. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తుంది. ఆమె నా తండ్రి, నా తల్లి, అంటే అందరూ అందరూ లేక తన జీవితం సరిగ్గా భూమి మీద నడిపించుకోలేక ఒక వేశ్యగా మారిందంటే కాదు. అందరు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇల్లు లేదా? ఉంది. తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. అన్నీ ఉండి, అందరూ ఉండి కొవ్వెక్కి చేసినటువంటి పని. ఒకప్పుడు జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు
అంటే నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీయో. నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి, మళ్ళీ వాళ్ళకి కలిగిన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. అక్క చెల్లెలకి ఫ్యామిలీస్ ఉన్నాయి, నా అన్నదమ్ములకి ఫ్యామిలీస్ ఉన్నాయి, నా తల్లిదండ్రులు. సో వాళ్ళకి కలిగిన వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంట? చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి అని ఒక అర్జీ పెట్టుకుంది. సరేనమ్మా, ఓకే, నీ ప్రాణాలకు తెగించి మా ప్రాణాలు రక్షించావు కాబట్టి, నీ దేశం కంటే మాకు ప్రాధాన్యత ఇచ్చావు, నీ ఊరు కంటే నీ పట్టణం కంటే మాకే నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు కాబట్టి ఓకే, నీ మనవిని మేము అంగీకరిస్తున్నాం. సో నువ్వు ధైర్యంగా ఉండు, భయపడకు. అయితే ఒక పంచి ఈ ఇంటికి ఒక ఎర్రని దారం కట్టు, ఆ ఇంటికి ఒక ఎర్రని దారం కట్టు, కిటికీకి ఆ ఎర్రని దారం కడితే మేము ఈ ప్రాకారం మీద చాలా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఇందులో నీ ఇల్లు ఏదో మేము గుర్తించాలంటే, ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఆ ఇంటి ఒక కిటికీకి ఎర్రని దారం కట్టి పెట్టుంచు. దాన్ని బట్టి మేము చూసి ఆ ఇంటికి తప్ప మేము ఇంకా ఆ ఇంటిని మినహాయించి మిగిలిన పట్టణం అంతా మేము నాశనం చేస్తామని ఒక మాట ఇచ్చారు వాళ్ళు. దారం కట్టండి అని చెప్తే సరిపోయింది కదా, ఎర్రని దారం ఎందుకు కట్టమన్నారు? ఏమంటే మంగళసూత్రం ఏ దారంతో కడతారు, ఏ తాడుతో కడతారు? అంటే నేను మా సంప్రదాయాన్ని తప్పుపడుతున్నాను కాదు. ఇప్పుడు ఎర్రని దారం ఉంది, మొలతాడు తీసి కడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదండి. అసలు అది పెళ్ళి అవ్వదంటారు, అవునా? మంగళసూత్రాన్ని ఎందుకు పసుపు తాడుతో కట్టాలి? ఏ బాబు గారు, ఎందుకు కట్టాలండి? చెప్పలేండి పెద్దవాళ్ళు. అక్కడే యాంటీబయాటిక్ అండి. పెద్దలు చెప్పండి, మీ అనుభవం చెప్పండి దయచేసి. పసుపు తాడుతో ఎందుకు కట్టాలి? అప్పుడు పచ్చ తాడు కడితే సరిపోయింది కదా, గ్రీన్ కలర్ దాన్ని తీసుకొచ్చి కడితే సరిపోయింది కదా. ఇక మీకే తెలియనప్పుడు నాకేం తెలుస్తుందండి. దీని సంగతి పక్కన పెట్టేసేద్దాం. మొత్తం మీద కిటికీకి ఏ దారం కట్టమన్నారు వాళ్ళు? ఎర్రని దారం కట్టమన్నారు. ఎర్రని దారం కట్టమన్నారంటే నిజంగా పాత నిబంధనలో ప్రతిదీ కూడా, అది వస్తువు అయినా, అది జీవైనా, అది పశువు అయినా, లేకపోతే అది చెప్పాను కదా వస్తువు అయినా, చివరికి వాళ్ళు మనుషులైనా సరే వాళ్ళందరూ లేదా అవన్నీ కొత్త నిబంధనలో యేసు ప్రభువుకి సూచనగా, యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ కిటికీకి కట్టబడినటువంటి ఆ ఎర్రని దారం కలువరి శిలువలో కార్చినటువంటి యేసు ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉంది. ఆ ఇంటికి ఆ ఎర్రని దారం ఉంటే ఆ ఇంటిలో ఉన్న వాళ్ళని మాత్రమే లేదా ఆ ఇంటిని మాత్రమే రక్షిస్తాం, కాపాడుతాం. మిగిలిన వాళ్ళందరినీ కూడా మేము నాశనం చేస్తాం. పస్కా పండుగ రోజు కూడా అదే జరిగింది కదా. పస్కా పండుగ రోజున ఇశ్రాయేలు కాబడిన మొట్టమొదటి పండుగ పస్కా పండుగ రోజున ఎవ్వరు ఇంటి బయటికి రావద్దు. ద్వార బంధాల నిలువ కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తపు చారలు, రక్తపు చుక్కలు జల్లాలి. దాన్ని బట్టి ఆ నాశన పాత్రుడు ఆ ద్వారాన్ని అంటే ఆ ఇంటికి దాటి వెళ్ళిపోతాడంట. దాటిపోవుట, పాస్ ఓవర్, వెడలిపోవుట. అంటే అన్ని ఇళ్ల మధ్య ఏ ఇంటికైతే ఎర్రని దారం ఉంటుందంటే, ఎవరైతే అది క్రీస్తు గృహముగా, దేవుని గృహముగా అది పిలువబడుతుంది, ఆ ఇంటికి మాత్రం మీరు నాశనం చేయొద్దు. అదొక సూచన. అదొక సూచన. అందుకే చెప్పారు ఎర్రని దారం కట్టు. రెండోది, నీ ఇంట్లోకి అందరినీ, నీ బంధువులందరినీ, ఇప్పుడు చెప్పారు లిస్టు, వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టు. ఎవ్వరు బయటికి రావడానికి లేదు. ఏం జరుగుతుంది బయట? ఏదో ఆడుతున్నారు పాడుతున్నారు అని చెప్పేసి తలక వెనక్కి తిప్పారా, లోపలికి అడుగు బయట పెట్టారా, చచ్చిపోతారు. దానికి మేము బాధ్యులం కాము, మేము నిర్దోషం అని చెప్పేసి కళాఖండికి చెప్పేశారు. అంతటితో అయిపోయింది. అయ్యా చాలయ్యా, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చారు, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి ఆమె తన కలిగిన వారందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంది. మొత్తం మీద ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తారా అని. రాని వచ్చారు, అయిపోయింది. పట్టణం అంతా నాశనం అయింది, కానీ ఇల్లు మాత్రమే రక్షించబడింది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. రాజుతో సహా, అంటే రాజుకే రక్షణ లేదు, రాజుతో సహా ఎవ్వరు బతకలేదు. కానీ ఒక పాపాత్మురాలైన ఒక వేశ్య స్త్రీ లేదా ఒక వేశ్య కుటుంబం మాత్రం రక్షించబడింది. ఒక ప్రశ్న, ఇక్కడున్న మనకి ఎంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయండి? కుటుంబాలు ఉన్నవాళ్ళు ఎంతమంది? దయచేసి చేతులెత్తండి. కుటుంబములు ఉన్నవాళ్ళు, తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఫ్యామిలీ అంటారు కదా, ఉన్నారు కదా.
ఏమంటే ఈ రాహాబ్ అనే ఆమె ఎవరు? రాహాబ్ అనే ఆమె ఎవరు? వేశ్య కదా. బాగా వేశ్య. ఇప్పుడు వేశ్య చెబితే ఎవరైనా వింటారా నా ప్రశ్న. అసలు విషయంలోకి వచ్చేసానండి, ఇంకా త్వరగా మీ జాగ్రత్తగా వినండి. ఇంకా వేశ్య చెబితే ఎవరైనా వింటారా? వేశ్య అంటే ఎవరో ఒక వ్యభిచారి కదా. వ్యభిచారి మాట్లాడితే ఎవరైనా వింటారా? అంటే వేశ్యని ఎలా చూస్తుంది సమాజం? వేశ్యని ఎలా చూస్తుంది సమాజం? చాలా చులకన. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేశ్య అని పలానా స్త్రీ ఒక వేశ్య అని తెలిసింది అనుకోండి, అప్పటి వరకు గౌరవంతో చూసిన వాళ్ళు చాలా చులకనగా, హీనాతిహీనంగా, నీచంగా చూస్తారు, చాలా దారుణంగా చూస్తారు. చీ అనేవాళ్ళు ఒకడు, కామెంట్ చేసేవాడు, అపహాస్యం చేసేవాడు ఒకడు, డబ్బులు ఇస్తాను వస్తావా అని అడిగేవాడు ఇంకొకడు. అంటే చాలా చీప్గా చూస్తారు వేశ్యని. ఇప్పుడే అలా చూస్తున్నారే, మరి అప్పట్లో ఎంత దారుణంగా చూసేవాళ్ళు అండి. వేశ్య చెప్తే ఎవరైనా వింటారా? వినరు. కానీ ఒక వేశ్య ఎలాగ తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, ఎలా ఒక వేశ్య తన కుటుంబాన్ని మార్చుకోగలిగింది, అది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఒక వేశ్య, ఒక వ్యభిచారంలో ఉన్న ఒక స్త్రీ తాను మారటమే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటుంటే, తాను మారి తన తల్లిని, తన తండ్రిని, తన అన్నని, తన తమ్ముడిని, తన చెల్లిని, తన అక్కని, తన కుటుంబంలో ఉన్న వారందరినీ, తన బంధువర్గం అంతటిని మార్చుకొని రక్షించుకోగలిగిందంటే నిజంగా ఆమె పడిన కష్టం, ఆమె పొందిన మారు మనసు ఎంత గొప్పదో మనం ఆలోచించాలి ఈ రాత్రి. అవునా కాదా? ఏమండి, ఇక్కడున్న మనం వేశ్యలమా? కాదు కదా. మనం చెబితే వినేవాడు ఉన్నారా? ఉన్నారు కదా. లేరా? ఎందుకు ఉండరు? ఒక వేశ్య వృత్తిలో ఉన్న ఆమె తన కుటుంబాన్ని మార్చుకోగలిగినప్పుడు, ఏమండి, మనం ఆమె లాంటి స్థితి కాదు కదా, ఆమె లాంటి స్థితిలో ఉన్న జీవితాలు కావు కదా మనవి. మరి మనం మన కుటుంబాలని ఇంకెంత త్వరగా మార్చుకోవాలి, మనం మన కుటుంబాలను ఇంకెంత త్వరగా రక్షించుకోవాలి ఆలోచించండి. వేశ్య చెబితేనే వాళ్ళు మారగలిగారే, మరి మనం చెబితే ఎందుకు మారలేకపోతున్నారు? ఆమె పొందిన మారు మనసు చాలా గొప్పదండి. విన్నది, విని విశ్వసించింది. ఎవరిని గురించి విన్నది? దేవుని గురించి విన్నది. దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి విన్నది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అన్నాడు రోమపత్రిక 10:17. ఆమె విన్నది, విన్న వెంటనే ఆమె విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఎప్పుడైతే ఉంచిందో వెంటనే ఆమె మారు మనసు పొందింది. నా పాత రోత జీవితానికి స్వస్తి చెప్పాలి, వద్దు వద్దు వద్దు, ఇక నేను అనుభవించింది చాలు అని ఆమె జీవితానికి, అంటే ఆమె పాత బ్రతుకుకు స్వస్తి చెప్పి కొత్తగా దేవుళ్ళ జీవితాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకుంది, నిర్ణయించుకుంది, తనను తాను మార్చుకుంది. ఆ దేవుడి కోసం, ఆ దేవుడి ప్రసన్నత కోసం, ఆ దేవుని ఆశీర్వాదం కోసం, ఆ శాప బంధకాల నుంచి విడిపించబడి ఆ ఆశీర్వాదకరమైన స్థితి కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. అలా ఎదురు చూస్తున్న క్రమంలో ఆమె తన కుటుంబాన్ని, నాన్న ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆ యెహోవా దేవుడు చాలా గొప్పవాడు, నిజమైన వాడు, సత్యవంతుడు, ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని నాశనం చేస్తాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అమోరీలు వాళ్ళు చేసింది గుర్తుంది కదా, వాళ్ళ దేవుడు ఎలా సముద్రాన్ని ఎలా బాయ్ చేశాడు మీకు గుర్తుంది కదా, 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో దేవుడు ఎలా పోషించాడు మీకు అంతా తెలుసు కదా. సో ఆ దేవుడు చాలా గొప్పవాడు. సో మనం ఆ దేవుడిని ఆశ్రయిద్దాం, ఆ దేవుడిని నమ్ముకుందాం. ఆ దేవుడే నన్ను మార్చేశాడు నాన్న. అమ్మ, తల్లిదండ్రులకు విలువ ఉంటుందండి. కూతురు ఆ వేశ్య అంటే నిజంగా ఎంత అవమానం అండి, సమాజంలో ఎంత అవమానం అండి, అంతే కదా. కడుపులో పుట్టిన ఆడపిల్ల ఒక వేశ్య వృత్తిలో ఉంటుందంటే చాలా అవమానం ఉంటుంది. తండ్రికి తల్లికి అదొక గుండె కోతనే చెప్పాలి. అలాంటి స్థితిలో ఆమె మారి తన కుటుంబాన్ని ఒప్పించి మార్చుకున్నప్పుడు, ఇందాక లోకేష్ గారు మొదటి వర్తమానం చెప్తున్నప్పుడు లూదియా గురించి ప్రస్తావన, లూదియా గారు ఏం చేశారంటే బలవంతం చేసిందంట వాళ్ళని, సేవకుని బలవంతం చేసి, అయ్యా రండి మా ఇంట్లో తలదాచుకోండి అయ్యా ప్లీజ్ అని చెప్పి బలవంతం చేసి నడిపించుకుందంట. ఎన్ని చెప్పుంటుందో, ఎంత ప్రయత్నం చేసి ఉంటుందో, ఎంత బ్రతిమలాడి ఉంటుందో, ఎంతగా తాపత్రయపడి ఉంటుందో, ఎంతగా ఆరాటపడి ఉంటుందో. ఆమె ఆసక్తిని బట్టి, ఆమె హృదయ వాంఛ దేవునికి అనుకూలంగా ఉండడాన్ని బట్టి దేవుడు ఆమె మనవిని ఆలకించి, ఆమె మనవికి తగినట్టుగా, ఆమె ప్రార్థనకు, ఆమె అర్జీ ఏదైతే దేవుని యొక్క పెట్టిందో దానికి తగినట్టుగా దేవుడు ఆమె కుటుంబాన్ని రక్షించుకోగలిగే అవకాశాన్ని తలుపులు తెరిచాడు దేవుడు. అందుకే ఆమె చెప్పగానే తన కుటుంబ సభ్యులందరూ మారిపోయారు. నాన్న, అమ్మ, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, కుటుంబం అంతా పిల్లలతో సహా అందరూ మారిపోయారు. అందరినీ తన ఇంటిలోకి చేర్చుకుంది.
తన ఇంటిలోకి చేర్చుకుంది. ఒక వేశ్య ఇల్లు వారికి రక్షణగా మారింది. ఒక వేశ్యావృత్తిలో ఉన్న ఆ స్త్రీకి ఆ కుటుంబం, ఆ ఇల్లు రక్షణ నిలయంగా మారింది. ఇది ఎవరి నిలయం అంటే పలానా దాని మీద పేరు ఉంటుంది, శ్రీనివాస నిలయం, పలానా లోకేష్ గారి నిలయం అని రాసి ఉంటుంది. ఇది ఏ నిలయం? రక్షణ నిలయం. రాహాబు గారి ఇల్లు రక్షణకు నిలయంగా, ఆలయంగా మారిపోయింది. ఇంట్లోకి అందరినీ చేర్చుకొని పెట్టుకుందండి. ఎంత గొప్ప విషయం అండి. బైబిల్లో రాయబడిన మాట, జ్ఞానవంతురాలు డాష్. బా, ఎంత జ్ఞానవంతులండి మీరు, ఎంత గొప్పవాళ్ళు అండి బాబోయ్. రెఫరెన్స్ కూడా ఎక్కడుందో చెప్పేస్తారు అనుకున్నా తెలిసి కదా. ఎక్కడుంది సామెతలు? అబ్బో, పురుషులు చెప్పేస్తున్నారండి. 14వ అధ్యాయం ఏ వచనం? మొదటి వచనం. గ్రేట్. అంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంది. ఇప్పుడు ఈమె అన్యురాలే కాదు, శపితమైన స్త్రీ కాదు, లేకపోతే కనానీయురాలే కాదు, ఈమె అబద్ధికురాలే కాదు, ఈమె జ్ఞానవంతురాలా కాదా? ప్రభులోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జ్ఞానవంతురాలయ్యింది. జ్ఞానవంతురాలు కాబట్టే తన ఇంటిని కట్టుకోగలిగింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. తన ఇంటిని, తన కుటుంబాన్ని మార్చుకోగలిగింది. మరి ఇక్కడున్న మనం మన కుటుంబాన్ని, మన ఇంటిని కట్టుకోగలుగుతున్నామా, మార్చుకోగలుగుతున్నామా? అది ప్రశ్న. నువ్వు మార్చుకోలేకపోతే, నేను మార్చుకోలేకపోతే దేవుడు వచ్చి ప్రశ్నించడు. ఎందుకు నువ్వు మార్చుకోలేదని దేవుడు ప్రశ్నించడు. దేవుడి స్థానంలో రాహాబు వచ్చి నిలబడి మనల్ని ప్రశ్నిస్తుంది. రాహాబు చేసింది నువ్వెందుకు చేయలేకపోయావు? నీ వల్ల ఎందుకు కాలేదు? ఒక పాపాత్మురాలైన స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినప్పుడు, మార్చుకోగలిగినప్పుడు, నువ్వెందుకు నీ కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నావు, రక్షించుకోలేకపోతున్నావు? నీ భార్యను ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నీ భర్తను ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? నీ పిల్లల్ని, లేకపోతే నీ తల్లిదండ్రులను ఎందుకు దేవుళ్ళలోకి నడిపించుకోలేకపోతున్నావు? ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, రాహాబు జీవితం మనకు తెలియజేస్తున్న లేదా నేర్పిస్తున్న అతి పెద్ద పాఠం ఇది. మనందరికీ గట్టి దెబ్బ తగిలేటటువంటి పెద్ద పాఠం. ఆమె తన కుటుంబాన్ని మార్చుకోగలిగినప్పుడు మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అండి? ఎక్కడ లోపం జరుగుతుంది? ఎక్కడ మనలో లోపాలు, ఎక్కడ మనలో బలహీనతలు ఉన్నాయి? ఎక్కడ తప్పు జరుగుతుంది? దేవునిలో లేదు, దేవుని వాక్యంలో లేదు. మళ్ళీ మనం దేవుడి మీద పడి ఏడుస్తాం. మరలా మనం దేవుడి మీద పడి మనం దేవుడిని ప్రశ్నిస్తాం. అమ్మో, దేవుని ప్రశ్నించే స్థాయి మంది. దేవుడు ఎక్కడ, మనం ఎక్కడ, మన జీవితాలు ఎక్కడ, మన బ్రతుకులు ఎక్కడ? ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలని బైబిల్లో రాయబడింది. ఎవరు చెప్పారు ఆ మాట? జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు. నీ మాటలు కొద్దిగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆ దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు ఆ భూమి మీద ఉన్నావు. దాని అర్థం ఏంటి తెలుసా అండి? భూమి మీద ఉన్నావంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం ఉన్నాడు. పాదాల పీఠం ఉన్నాడా, పాదపీఠం ఉన్నాడా? సింగిల్ లెగ్. అంటే పాదపీఠం అంటే భూమి ఆయన పాదపీఠం. అంటే ఆ పాదాల దగ్గర నువ్వు నేను బతుకుతున్నాం. దేవుడి పాదాల దగ్గర మనం బతుకుతున్నాం. సో దేవుడిని ప్రశ్నించే స్థాయి ఏంటి మనది? ఆయన సార్వభౌమాధికారానికి మనం లోపడాలి తప్ప, విధేయత చూపించాలి తప్ప, దేవాలయం ఎందుకు ఇలా చేసామని ప్రశ్నించే స్థాయి మనకు లేదు. ఆయనకు ఆలోచన చెప్పే జ్ఞానం మనకు లేదు. వీళ్ళు, నా భర్త ఎంత ప్రయత్నం చేసినా మారట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు, నువ్వు మార్చుకో, నువ్వెందుకున్నావు ఇక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అందరికీ తెలిసిన మాట. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం దయచేసి చూడండి. త్వరగా చదవండి, త్వరగా చదివి వాళ్ళకి బహుమానం. త్వరగా హరియో. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం త్వరగా చదవండి. అటువలే స్త్రీలారా, నేనే చదివాను కాబట్టి ఆ బహుమానం నాకే. కొంచెం యాక్టివ్గా ఉండండి. గాలి చల్లగా ఉంది కదా, వెచ్చగా ఏం లేదు కదా. ఏసీ లేవనా, ఫ్యాన్ లేవనా? ఫ్యాన్కి మించింది, ఏసీకి మించిన గాలి వస్తుందండి, అవునా కదా? కొంచెం ఎనర్జెటిక్గా ఉంటే కొంచెం. ఎందుకంటే కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారండి, ఎప్పుడు ముగిస్తారని ఆలోచనతో ఉన్నారేమో తీసి. అలా లేదు కదా, ఎప్పుడు ముగిస్తారని ఆలోచనతో లేదు కదా. ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే ఓకే, చాలా సంతోషం, థ్యాంక్ యూ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడండి. మీ స్వపురుషులకు లోబడండి. ఇక్కడ ఆగండి కాసేపు. ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? త్వరగా, ఎవరికి లోబడాలి? స్వపురుషులకు లోబడాలి. పురుషులనుందా, స్వపురుషులనుందా? చెప్పండి. పురుషులా, స్వపురుషులా? స్వపురుషులు. విచిత్రం చెప్పనా? స్వపురుషులకి పురుషులకి తేడా ఏంటి? పురుషులు అంటే బయట వాళ్ళు,
స్వపురుషుడు అంటే మన భర్త, మన పతి. పతియే ప్రత్యక్ష పతి. విచిత్రం చెప్పనా, స్వపురుషులకి తప్ప, సొంత భర్తలకు తప్ప, కట్టుకున్న భర్తకి తప్ప ప్రపంచంలో ప్రతి పురుషుడు మనం గౌరవిస్తాం, ప్రతి పురుషుడు మనం లోపడతాం. పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఒక గృహాన్ని దర్శించేటారనుకోండి, చాలా గౌరవంగా చేర్చుకుంటారు, చాలా గౌరవంగా మాట్లాడతారు, చాలా విధేయత తగ్గి ఒగ్గి, అసలు ఎంత మర్యాద, ఎంత ప్రేమ అంటే, అయ్యా కూర్చోండి కూర్చోండి కూర్చోండి, మంచిగా ఇవ్వమంటారా, కాఫీ ఇవ్వమంటారా, టీ ఇవ్వమంటారా, మజ్జిగ ఇవ్వమంటారా, అయ్యో ఎండలు కూడా వచ్చారు కదా, లస్సీ ఇవ్వమంటారా. అప్పుడు పాస్టర్ గారు ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత విధేయతో. అప్పుడు బయటికి పిలిచి, ఆయా మంచి భార్యను పట్టేసావయ్యా, మంచి ఆమెను భార్యగా పట్టేసావు అని అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాలి, భర్త ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఏం అనలేక, ఏమి కక్కలేక, ఏమి మింగలేక లోపలన్నీ పెట్టుకొని ఏం చెప్తాం, అవునండి దేవుడిచ్చిన భార్య అండి అని అంటాడు పైకి. తర్వాత భర్తలు గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు చాలా ప్రేమగా పలకరిస్తున్నప్పుడు, మంచి భర్త దొరికాడమ్మా మీకు అనగానే, ఇదే తెలుసు మీకు, ఆయన ప్రతాపం అంతా ఇంట్లోనే మామయ్యదే చూపిస్తాడు, అందరితో బాగానే ఉంటాడు, అత్త మామతో ఇంకా బాగుంటాడు. అత్తయ్య చెప్పండి మామయ్య, ఓకే. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో పేతురు గారు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తున్న సలహా అనుకుంటారు, ఆజ్ఞ అనుకుంటారు, సూచన అనుకుంటారు. ఇదిగో చూడండి, స్త్రీలారా మీ స్వపురుషులు అంటే మీ భర్తలకు మీరు లోపడండి. లోపడటం వలన ఏం జరుగుతుందంట చూడండి తర్వాత. అందువలన అంటే ఎందువలన వెరీ గుడ్, క్యాచ్ చేశారు. లోబడినందువలన, లోబడుట వలన వారు ఎవరైనా సరే వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఆ వాక్యం లేకుండానే అట్టి మీ నడవడి వలన రాబట్టబడవచ్చు అన్నాడండి. అవునా? ఎంతమంది భర్తలు నడిపించుకోగలుగుతున్నారు మందిరాలకి, సంఘాలకి, సభలకి? స్త్రీలు ఎక్కువ కనపడతారు, పురుషులు చాలా తక్కువ కనపడతారు ఎక్కడైనా సరే. యేసుప్రభు వారి కాలంలో ఆయన రొట్టెలు చేపలు పంచే కార్యక్రమం, ఆ టైం మనం చూసినప్పుడు అక్కడ 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంటుంది. అపోస్తలుడు వాక్యం చెప్పిన తర్వాత ఇంచుమించు 5,000 మంది పురుషులు అని రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం, అపోస్తలుడు గారు 4వ అధ్యాయం, అంతే 4వ అధ్యాయం ఉంటుంది. అంటే పురుషుల సంఖ్య ఎక్కువ కనపడుతుంది చూడండి. అప్పటి కాలంలో స్త్రీలు వస్తున్నారు, కొన్ని సంవత్సరాలుగా వస్తారు, ఒక్కసారైనా భర్త రారండి, భర్తను నడిపించుకోరండి, పండగల పూట నడిపించుకోరండి. మళ్ళీ ఏమంటారంటే, నేను చెప్తున్నా భాష గారు వాళ్ళు వింటేనే కదా అంటారు. నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళు ఉన్నారని పరామర్శించడానికి, కలవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా మంచి ఆవిడ, బాగానే మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత నేను ఆయనకు చెప్తున్నాను, మీరు కూడా నార్మల్స్ పొందండి, బాప్తిజం తీసుకుని త్వరగా దేవుళ్ళలోకి రండి అని చెప్పేసి వాళ్ళ భర్తగా చెప్తున్నాను. సరేనండి తలగా ఊపాడు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికి కూడా దేవుడి గురించి పెద్దగా తెలియదండి, ఏదో చర్చికి వస్తుంది, కూర్చుంటుంది, ఏదో రొట్టె తీసుకుంటుంది, బలలో చేస్తుంది, కానీ ఈ అమ్మాయికి అసలు దేవుడి గురించి బాగా తెలియదండి. ఈ అమ్మాయి ఇక్కడ అలానే ఉంటుంది, కానీ అసలు కోపం వస్తే ఏం చేస్తే కూడా ఈ అమ్మాయికి తెలియదు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది, అసలు భలే మాట్లాడిద్దండి అని ఎక్కువగా చెప్పట్లా, మరీ ఎక్కువ చెప్పట్లేదు, అలాగే తక్కువ చెప్పట్లేదు, మధ్యస్థంగా చెప్తున్నాడు తన భార్య గురించి. ఇలాంటిదండి అలాంటిదండి, అమ్మాయి ప్రార్థనకి వెళుతుందనే కానీ ఈ అమ్మాయిలో ఏ మార్పు లేదు, చాలా కోపం ఎక్కువ, తొందరపడుతుంది, తిడుతుంది, కరుసుది ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. మన గురించి ఎవరు చెప్పాలి? మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి. అర్థమైందా? మన ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు మన గురించి, నువ్వేంటనేది, నేనేంటనేది. ఆమె గురించి ఆమె భర్త చెప్తున్నా, లేదా ఆమె భర్త ఇస్తున్న సాక్ష్యం ఏమో మామూలుది కాదు. అందుకే ఏం రాలేకపోతున్నాడు, ఆమెను బట్టి ఏమో రాలేకపోతున్నాడు. నిన్ను బట్టి దేవుని యొద్దకు ఒకళ్ళు రావాలే, కానీ నిన్ను బట్టి దేవుని దగ్గరకు ఒకళ్ళు రాలేకపోతున్నారంటే అది ఎంత పెద్ద శిక్ష తెలుసా? అది ఎంత పెద్ద పాపమో తెలుసా అండి? మనల్ని బట్టి ఒకడు దేవుని దగ్గరికి రావాలి, అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని సంఘంలో చేర్చాడు. కానీ మనల్ని బట్టి దేవుని దగ్గరికి రాకుండా, మనల్ని బట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆగిపోతున్నాడంటే అంతకు మించినటువంటి పాపం మరొకటి లేదండి.
శిక్షణ మూట కట్టుకుంటున్నాం. వచ్చేవాడు నిన్ను బట్టి కేవలం నేను ఈ అమ్మాయిని బట్టి రాలేకపోతున్నానంటే ఎంత బాధ వేస్తుంది. కేవలం నా భార్యను బట్టి నేను రాలేకపోతున్నాను ఎంత ఎంత బాధ వేస్తుంది ఆలోచించండి. మార్చుకోలేకపోతున్నాం. ఎక్కడో ఎక్కడో లేదు తప్పు. తప్పు మనలోనే ఉంది. దేవునిలో లేదు, దేవుని వాక్యంలో లేదు, మనలోనే ఉంది. ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు పేతురు గారు, మీరు అలా చేస్తే పవిత్ర భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి మీ భర్తలు మీ నడవడి వలన రాబట్టబడవచ్చు అని అన్నాడు. రాబట్టబడవచ్చు, జరగచ్చు. ఈరోజు రాహాబు నడిపించుకుందా లేదా? తల్లి నడిపించుకుందా, తండ్రి నడిపించుకుందా, అన్నదమ్ముల్ని అక్క చెల్లి నడిపించుకుందా, పెద్ద కుటుంబాన్ని రక్షించుకోగలిగిందండి. ఒక పెద్ద విపత్తు నుంచి, ఒక పెద్ద ప్రమాదం నుంచి, ఒక పెద్ద మారణ కాండ నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందంటే నిజంగా ఎంత చెప్పు ఉంటుందో, ఏం చేసి ఉంటుందో. తనలో ఉన్న మార్పుని ప్రత్యక్షంగా చూపించి, నాన్న ఇదిగో నన్ను మార్చాడు ఈ దేవుడు, సో నిన్ను మారుస్తాడు, మనల్ని మారుస్తాడు. ఆయా వాళ్ళ జీవితాలు చేసిన అద్భుతం దేవుడు ఇదిగో మన జీవితాల్లో కూడా చేస్తాడు. భయపడకు నాన్న, ఇదిగో నేను ఇశ్రాయేలు దగ్గర మాట తీసుకున్నాను, మనం మారు మనసు పొందుదాం, మనం ఆ దేవుడిని ఆశ్రయిద్దాం, ఆ దేవుడిని నమ్ముకుందాం అని నిజంగా తన కుటుంబాన్ని మార్చుకోగలిగింది. ఇశ్రాయేలుల మధ్య చక్కగా ఒక నివాసాన్ని ఏర్పరచుకోగలిగింది. ఇశ్రాయేలుల మధ్య నివసించగలిగే ఒక గొప్ప అవకాశాన్ని పొందుకుంది. దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఆ భాగ్యం ఇచ్చాడు. దేవుడు ఆమెకి ఆ అవకాశం ఇచ్చాడు. ఆమెకే కాదు, ఆమె కుటుంబానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనకిచ్చిన దేవుడు మన కుటుంబానికి ఎందుకు ఇవ్వడు? ఆ భారం మనకు ఉంటేనే కదా. హృదయంలో మనకు ఆ భారం ఉంటే, మన కుటుంబాన్ని రక్షించుకోవాలన్న తపన తాపత్రయం మనలో ఉంటే ఖచ్చితంగా అది దేవునికి అనుకూలం. కాబట్టి మనుషులందరూ మార్పు చెందడం దేవుని చిత్తం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. మరలా మనం ఏమంటారు తెలుసా అండి? మారే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఆయన అంతేనండి, ఇంకా ఆయన ఎప్పుడు మారడండి. నువ్వెవరు చెప్పడానికి? వాళ్ళు మారండి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి. ఆయన అంతే, ఆమె అంతే, వాళ్ళు మారరు. నువ్వెవరు చెప్పడానికి? మార్చేది నువ్వా దేవుడా? దేవుడు కదా మార్చేది. దేవుడైనప్పుడు నువ్వెందుకు జడ్జిమెంట్ చేస్తున్నావు? నువ్వెందుకు జడ్జి చేస్తున్నావు? నువ్వెందుకు చెప్పేస్తున్నావు? కన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఏంటి? వాళ్ళు మారండి, వాళ్ళు అంతేనండి, వాళ్ళ బ్రతుకులు ఎంతేనండి ఎందుకు చెప్తున్నావు? తప్పు. అలా చెప్పకూడదు. మార్చేది దేవుడు, మనం కాదు. ఎప్పుడు ఆ మాట అనకండి. ఆ మాట నువ్వు వాళ్ళ ముందే అన్నావు అనుకో, ఇప్పుడు ఆయన మారాలి, ఈయన మారాలండి, ఈయన మార్పు చెందాలండి, ఆయన మారడండి, ఆయన అంతేనండి నేను అంటా ఉంటే ఆయనకు మారాలనిపిస్తుందా? మారాలనిపిస్తుందా? మనం అన్న మాటలు బట్టి ఇంకా నిరసించిపోయి నేను అంతేలే, నా బ్రతుకు అంతేలే, వీడు కూడా కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నారు, నా దేవుడు కూడా నన్ను మార్చలేడు, ఆ దేవుడు వల్ల కూడా కాదని చెప్పేసి ఇంకా ఆయన అలానే ఉండిపోతాడు, దేవుళ్ళలోకి రాడు. అలాంటి సూటుపోటు మాటలతో మనం మాట్లాడితే, మనమే కన్ఫర్మ్ చేసేస్తే ఎట్లాగండి? మార్చేది దేవుడు. అందుకే దేవుడు పాదాలు పట్టుకోవాలి, దేవుడిని ఆశ్రయించాలి. ఒకటే, సంఘములో కుటుంబంలో మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. ఎలాగైనా నా భర్తను, నా బిడ్డను, నా కుటుంబాన్ని మార్చుకోవాలన్న తపన తాపత్రయం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు. రాహాబుకు ఉంది కాబట్టే దేవుడు ఆమెకి సహాయం చేశాడు. రాహాబు లాంటి స్థితి కాదు కదండి మనది. రాహాబు లాంటి సిచ్యువేషన్ కాదు కదా. ఒక వ్యభిచారే మార్చినప్పుడు, ఒక వేశ్యే మార్చుకోగలిగినప్పుడు మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాము? అది ఈరోజు మనం ఆలోచించాలి. మొత్తం మీద ఇశ్రాయేలుల మధ్య నివసించడానికి దేవుడు అవకాశం కల్పించాడు. అలా అవకాశం కల్పించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఇశ్రాయేలుల మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలులో ఒకరిగా ఆమె ఎంచబడింది. ఇశ్రాయేలులో ఒకటిగా ఒక కుటుంబంగా ఆమె కూడా చేర్చబడింది. అలా చేర్చబడిన తర్వాత ఆమెకి వివాహం చేయాలనుకున్నారు పెద్దలు. ఎవరికి? వేశ్యకి వివాహం. అసలు ఎవరైనా చేసుకుంటారండి? ఒక వేశ్యను ఎవరైనా వివాహం చేసుకుంటారా? ఈ అమ్మాయి పలానా అమ్మాయి చాలా మందితో తిరిగింది, ఈమె క్యారెక్టర్ లెస్ అని తెలిసినప్పుడు ఎవరైనా వివాహం చేసుకోవడానికి వస్తారా? ఎవరు రారు కదండి. మొత్తం మీద ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక హీరో వచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన మరుగు చేసింది క్రైస్తవ్యం. ఆయన పక్కన పడేసింది క్రైస్తవ్యం. మన సేవకులు, మన బోధకులు ఆయన పక్కన పట్టేశారు. ఎవరైనా రాహాబు గురించి చెప్తారు కానీ రాహాబు భర్త గురించి చెప్తారండి? రాహాబు భర్త పేరేం పేరు? సల్మాను. రాహాబు భర్త పేరేం పేరు? సల్మాను. సల్మానులో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. సల్మాన్ ఏ గోత్రానికి చెందినవాడు? పక్కన చెప్పాలి. యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రంలోని పెరేసు వంశంలోని పెరేసు కుటుంబానికి చెందినవాడు సల్మాన్. ఓకే, యూదా గోత్రం అంటేనే పరాక్రమశాలి. ఓకే, వెరీ గుడ్, మంచిది.
అంటే యూదా గోత్రములో నుంచి సల్మాన్ అని ఆయన వచ్చాడు. సల్మాన్ ఎలా వచ్చాడంటే యూదా కుమారులలో పెరేసు జరవు తామరకు పుట్టినవాడు. పెరేసులో నుంచి హెస్రోను, హెస్రోలో నుంచి రాము, రాములో నుంచి అమినాదాబు, అమినాదాబులో నుంచి నయస్సోను, నయస్సోనులో నుంచి సల్మాన్. ఓకే, సల్మాన్ తండ్రి పేరు ఏం పేరు? నయస్సోను. నయస్సోను అన్నాడు, అన్న ఎవరు వివాహం చేసుకుంటావా అని అన్నాడు. రాహాబును చేసుకుంటావా అన్న అన్నాడు. రాహాబును చేసుకుంటావా? ఏ రాహాబు? మన దేశంలో మన జాతిలో రాహాబు లేరే. అదిగోనన్న కనానీయురాలు, అన్యురాలు, శపితమైన పట్టణంలో నుంచి వచ్చి మన దగ్గర ఆశ్రయం పొందుతుందే, ఆమెను వివాహం చేసుకుంటాను నాన్న అనగానే నాన్నకి ఎంత కోపం వస్తుందండి. దుర్మార్గుడా, దుష్టుడా, ఎవరు దొరకరనుకున్నావా? మన కులంలో, మన మతంలో, మన ప్రాంతంలో, మన జాతిలో లేరనుకుంటున్నావా? ఇదే కదండి. పెళ్లి సంబంధాలకు వెళ్తున్నప్పుడు, పెళ్లి సంబంధాల గురించి టాపిక్స్ వస్తున్నప్పుడు భాష గారు మనకు మంచి అబ్బాయిని, మంచి అమ్మాయిని చూసి పెట్టండి అని అంటారు. తప్పకుండా అండి, బాప్తిజం తీసుకున్నారా, ప్రభువులోకి వచ్చారంటే తీసుకున్నానండి, అందుకే కదా మీకు చెప్తుంది. ఓకే, మంచిది. అంటే ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. అందులో ప్రత్యేకించి వాళ్ళు ఏం మాట్లాడతారంటే లాస్ట్లో ఇంకో చిన్న మాట అండి, మా సామాజిక వర్గంలో చూడండి, ఓకే అంటారు. చావు కబురు చల్లగా చెప్పినట్టు మా సమాజంలో చూడండి అంటారు. రీసెంట్గా రెడ్డీస్ ఫ్యామిలీ చెందిన ఒక ఆమె అదే చెప్తూ, ఆమె బ్రదర్ మా అమ్మాయికి పెళ్లి అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. సో మా అబ్బాయి వేరే వాళ్ళని, అంటే రెడ్డీస్ని కాకుండా చౌదరీస్ని వివాహం చేసుకున్నాడు, కొంచెం ఇబ్బందులు పడుతున్నాడు. సో ఇప్పుడు మా అమ్మాయి కూడా సంబంధాలు చూస్తున్నాము, దేవుల్లో ఉన్న అమ్మాయి, సో దయచేసి ఎవరైనా ఉంటే మంచి వాళ్ళని ప్రిఫర్ చేయని అన్నారు. చెప్పిన తర్వాత ఆమె ఏమన్నారంటే మా రెడ్డి సామాజిక వర్గంలోనే చూడండి అని చెప్పేసి అన్నారు. బహుశా ఈ వీడియో చూస్తే చూడొచ్చు, నాకు తెలియదు. బాధపడితే బాధపడచ్చు. చాలా తప్పు ఇది, చాలా తప్పు. దేవుని బిడ్డను చూడండి అని చెప్పాలి. మన సామాజిక వర్గం ఏంటి, మన సమాజానికి సంబంధించిన వాళ్ళు ఏంటి? ఏమంటే వీళ్ళు మాల కులస్తులు అనుకోండి, మా మాల వర్గంలో ఉన్న వాళ్ళని చూడండి. మా మాల వర్గం మహాసముద్రం లాంటిది, ఎవరు దొరకనట్టు ఎరా పోయి ఆనందం తెచ్చుకున్నావా, ఎడం తెచ్చుకున్నావా అంటారు కదండి. తర్వాత మన మాదిగా మహా సముద్రంలో నుంచి సంబంధాలు తెచ్చుకుందాం, లేకపోతే మన కులస్తుడు, మన మతానికి సంబంధించినోడు, మన రెడ్డి, మన కాపు, మన నాయుడు, మన కులస్తుల్లో మనం ఎదుగుదాం. అసలు ఇది ఒక పెద్ద రోగం. ఇది ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అని చెప్పారా లేదా? భారతదేశంలో ఉన్నందరూ మన సహోదరుమణులు అయినప్పుడు మరలా ఇందులో మన చివరిలో ఒక లైన్, మా 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 జాతిలో, మా కులంలో చూడండి. సల్మాను, యోధా గోత్రంలో ఎవరు లేరనుకుంటున్నావా? మన గోత్రంలో, మన వంశంలో ఏ ఆడపిల్ల లేదనుకుంటున్నావా? నెంబర్ 1 ఆడపిల్లలు ఉన్నారా? పోనీ యూదా గోత్రం నీకు ఇష్టం లేదా? సరే, లేవి చూద్దాం, ఎఫ్రాయిం చూద్దాం, మనషే చూద్దాం, లేకపోతే రూబేన్ చూద్దాం, లేకపోతే షిమియోన్ చూద్దాం. మన ఇశ్రాయేల్ జాతిలోనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీకు వివాహం చేస్తాం. వద్దు, ఈ అమ్మాయి వద్దు అని అనుంటాడా? అనుండడా? తండ్రి అండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకొని ఉండడా? ఎవరు ఒప్పుకుంటారండి? మీరు ఒప్పుకుంటారా? మీరే ఒప్పుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? జనరల్గా జీకే ఆలోచించాలి కదా, మినిమం కామన్ సెన్స్ అంటారు చూసారా. మనం ఒప్పుకుంటామా? మన పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు వాడి గురించి మనకి విషయం తెలిస్తే మనం ఇస్తాం? అసలు మన అమ్మాయిని వాడికి ఇచ్చేస్తామా? ఇవ్వం కదా. ఎంత ఆస్తి ఉంటే ఏమండి, ఎంత డబ్బు ఉంటే ఏంటి, పేదోడైనా పర్వాలేదు, అమ్మాయి మంచోడిగా ఇస్తాం. ప్రభునందు ప్రియులారా, రాహాబును వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు సల్మాన్ అని ఆయన. వచ్చి ఆమె వివాహం చేసుకున్నాడు. నాన్న ఒక్కసారి నా కళ్ళతో చూడు నాన్న అన్నాడు. ఇదే కదా ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్. మనందరం చెప్పే, ప్రేమికులు చెప్పే ప్రతి డైలాగ్ ఇదేనండి. అమ్మా అనకమ్మలా ఒక్కసారి నా కళ్ళతో చూడమ్మా ఆయన్ని. పనికి మాదిగా మొత్తం నష్టంగా పాడైపోయిన బాగున్న నా కళ్ళు తీసేసి పాడైపోయిన నీ కళ్ళు పెట్టుకుని చూడమంటావా? అంతే కదండి. చెప్తున్నా, మీకు అర్థం కావటం చెప్తున్నా.
సల్మాను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఆటంకాలు జరిగాయో లేదో మనకు తెలియదు, కానీ సల్మాన్ మాత్రం ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఒక విషయం ఎందుకో తెలుసా అండి, ఆమె తర్వాత జీవితాన్ని ఆయన చూడలేదు, కొత్త జీవితాన్ని మాత్రమే చూశాడు. దేవుడు మన గతాన్ని చూసేవాడు కాదు, మన కుటుంబ నేపథ్యాన్ని చూసేవాడు కాదు, మన ప్రాంతీయ పరిస్థితులు చూసేవాడు కాదు. దేవుడు మన వర్తమానాన్ని, ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు, నిన్న రాత్రి వరకు ఎలా ఉన్నావు పక్కన పెట్టు, ఉదయం వరకు ఎలా ఉన్నావు పక్కన పెట్టు, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అన్నదే దేవుడు చూస్తాడు. దైవ స్వభావంతో నింపబడిన వాడుగా సల్మాను కనిపిస్తున్నాడు. చూడండి, దైవ స్వభావంతో నిండిన వాడుగా సల్మాను కనిపిస్తున్నాడు. అందుకే సల్మాను దేవుడి బిడ్డ కాబట్టి, దైవ స్వభావంతో ఉన్నవాడు కాబట్టి రాహాబును వివాహం చేసుకొని ముందుకు వచ్చాడు. ఆమె గతంతో మాకెందుకు నాన్న, ఆమె కుటుంబంతో మనకెందుకు నాన్న, ప్రస్తుతం అమ్మాయి చాలా మంచిది నాన్న, సరే నాన్న నీ ఇష్టం అని చెప్పి వివాహానికి పెద్దలు ఒప్పుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వివాహం జరిగింది. నాన్న దేవుడే ఆమెను తీసుకొచ్చి మన మధ్య పెట్టాడంటే దేవుడికి లేని ఆటంకం, దేవుడికి లేని కక్ష, లేకపోతే దేవుడికి లేని వివక్ష మనకెందుకు అని ఆమె వివాహం చేసుకున్నాడు. అసలు సల్మాను వివాహం చేసుకోవటం ఏంటంటే చెప్పాను కదా ప్రారంభంలో, కనాన్ దేశాన్ని వేగి చూడటానికి ఎంతమంది వెళ్ళారు? 2 కదండి. పేర్లు ఉన్నాయా బైబిల్లో? వాళ్ళు ఎవరనేది ఉన్నాయా? లేవు కదా. కానీ యూదుల గ్రంథాలు, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. యూదుల గ్రంథాలు అంటే యూదుల చరిత్రను రాసినటువంటి ఇతర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఇతర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ వేగు చూడటానికి వచ్చినటువంటి ఆ ఇద్దరు ఎవరో కాదు, ఒకరు కాలేబు అని చెప్పారు, యెఫున్నె కుమారుడైన యూదా గోత్రానికి చెందిన యెఫున్నె కుమారుడైన కాలేబు అని చెప్పారు. ఇంకొకరు అహరోను కుమారుడైన ఎలియాజరు అయ్యుండొచ్చు, లేదంటే యూదా గోత్రానికి చెందిన సల్మాను అయ్యుండొచ్చు అనేది చెప్పారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ ఇద్దరు వేగుల వారు ఎవరు అని అంటే, ఒకటి ఖచ్చితంగా కాలేబు. ఎందుకు కాలేబు? పూర్వం కాలేబు వెళ్ళినప్పుడు మంచి సాక్ష్యం చెప్పాడు కదండి, ఆ దేశం మంచిది, దేవుడు మనకిస్తాడు అని మంచి మాటలు చెప్పాడు కదా, అందుకే కాలేబు. వయసు అయిపోయినా కాలేబు కదా. తర్వాత రెండో వ్యక్తి ఎవరు అని అంటే అహరోను కుమారుడైన ఎలియాజరు, లేదంటే యూదా గోత్రంలోని నయస్సోను కుమారుడైన సల్మాను. ఆ సల్మాను అండ్ కాలేబు ఇరువురు వెళ్ళినప్పుడు ఆమె చేర్చుకునే వైనం, ఆమె చేర్చుకున్న విధానం, ఆమె మాట్లాడిన తీరు, దేవుడి పట్ల ఆమెకున్న భయభక్తులు, దేవుడి పట్ల ఆమెకున్న విశ్వాసం, ఇదంతా వాళ్ళతో ముచ్చటిస్తున్నప్పుడు తన ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడటానికి ఆమె చేసిన సాహసోపేతమైన కార్యక్రమం, ఇవన్నీ కూడా సల్మాన్ని హృదయాన్ని ఆకర్షించాయి, సల్మాన్ మనస్సును ఆకర్షించాయి. కాలేబు హృదయాన్ని ఆకర్షించవచ్చు కదా అంటే అప్పటికే కాలేబు గారి వివాహం అయింది, పెద్దవాడు ముసలివాడు కదండి. సల్మాన్ హృదయాన్ని బాగా ఆకర్షించాయి. అందుకే సల్మాను ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు అనేది యూదుల యొక్క గ్రంథాలు చెప్తున్నటువంటి విషయం. అయితే బైబిల్లో రాయబడలేదు, సో దాని గురించి చర్చలు, డిబేట్లు మనకు అనవసరం అన్నమాట. ఓకేనా? సల్మాన్ ఎందుకనే దాని గురించి చిన్న క్లారిటీ అంతే. రాహాబు మారిన తర్వాత ఆమె కుటుంబాన్ని మార్చుకుంది. 1, 2 ఇశ్రాయేలు మధ్య నివసించగలిగే గొప్ప స్థితిని పొందుకుంది. 3 చక్కగా వివాహాన్ని దేవుడు చేశాడు. మీరు దేవుడు నమ్ముకొని మీరు ఏం చేశారని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే ఏం చెప్తారు తెలుసండి? మేము యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల ఇంటి మీద ఇల్లు కట్టుకున్నాం, మాకున్న రోగం పోయింది, మాకున్న జబ్బు పోయింది, కోర్టు సమస్య నుంచి మేము విడిపించబడ్డాం, ఒక పెద్ద ప్రమాదం నుంచి మేము తప్పించబడ్డాం. ఇవే చెప్తారు. ఇవి చెప్పొద్దని చెప్పట్లేదు. అసలు మనం బ్రతుకున్నామంటే దానికి కారణం దేవుడే. ఓకేనా? సో ఇవన్నీ చెప్తారు. కానీ ఎవరన్నా చెప్తారండి శాపగ్రస్తమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొచ్చాడని ఎవరైనా చెప్తారా? పాప జీవితంలో నుంచి పరిశుద్ధమైన జీవితంలోకి దేవుడిని తీసుకొచ్చాడండి. రాహాబుని అడిగితే చెప్పే సాక్ష్యం అదే. ఇదిగో శపితమైన స్థితిలో నుంచి, నాశనకరమైన స్థితిలో నుంచి ఇదిగో దేవుడు నన్ను రక్షించాడండి, నన్ను కాపాడాడండి, నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని రక్షించాడండి దేవుడు, నాకు వివాహం చేశాడు. నా లాంటి దానికి వివాహమే కాదనుకుంటున్న తరుణంలో నాకు ఒక మంచివాడిని, పైగా యూదా గోత్రంలోని ఈ రాబోయే యేసుక్రీస్తు వంశావళిలో నన్ను చేర్చాడు. ఒక అన్యురాల్ని, కనానీయురాల్ని, శాపగ్రస్తురాల్ని నన్ను చేర్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు ఈ దేవుడు. అది ఆమె ఇచ్చే సాక్ష్యం. ఒక పాపాత్మురాలైన స్త్రీగా ఉన్న నన్ను ప్రేమించి నన్ను చేర్చుకున్నాడు, ఆ నాశనం నుంచి నన్ను తప్పించాడు. ఆయన ఉగ్రతకు పాత్రురాల్ని ప్లస్ నా కుటుంబం పాత్రులుగా ఉన్నప్పుడు ఆ పాత్రులుగా ఉన్న స్థితిలో నుంచి దేవుడు నన్ను రక్షించాడు, నా కుటుంబం రక్షించాడు, ఆ ఉగ్రత నుంచి కాపాడాడు, నాశనం నుంచి కాపాడాడు. ఇది ఆమె ఇచ్చే సాక్ష్యం. మనం ఇచ్చే సాక్ష్యం ఏముంది చెప్పండి?
ప్రమోషన్ వచ్చింది, వెరీ గుడ్, జీతం పెరిగింది, సంతోషం. ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా సంతోషం. ఆ ట్రాన్స్ఫర్ కూడా మేము కోరుకున్న ఊరికే ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా ఇంకా సంతోషం. ఆ ఆఫీస్కి దగ్గరలో ఇల్లు కూడా దొరికింది, ఇంకా సంతోషం. ఇవే కదండి చెప్పేది. రాహాబు గారిని పిలిచి ఇక్కడ నిలబడి చెప్తే మన గుండెలు నీరు అయిపోయేటట్టు చేస్తాను. అంత విశ్వాసాన్ని కలిగి ఉండాలనేది రాహాబు జీవితం మనకు నేర్పిస్తున్న పాట. ప్రభునందు ప్రియులారా, రెండు విషయాలు. ఒకటి, రాహాబు తన కుటుంబాన్ని మార్చుకుంది. రాహాబు జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు నుంచి నువ్వు నీ కుటుంబాన్ని మార్చుకొని హెచ్చరిస్తున్నాడు. ఇది మనందరి కర్తవ్యం, ఇది మనందరి బాధ్యత. రెండు, రాహాబు గారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు, వివాహం జరిపించాడు దేవుడు. ఇది దేవుడు నిశ్చయించిన వివాహం, అది దేవుడు దేవుడు చేసినటువంటి వివాహం, దేవుడు ఆమోదించినటువంటి వివాహం. అది ఏదైనా వనంలో ఆదం హవ్వల వివాహాన్ని దేవుడు ఎలాగైతే ఆమోదించాడో అలాగా సల్మాన్ రాహాబుల వివాహాన్ని పెద్దలు కాదు, ప్రజలు కాదు, అటు అమ్మాయి తరపున ఇటు అబ్బాయి తరపున ఉన్నవాళ్ళు కాదు, దేవుడు ఆమోదించాడు ఆ వివాహాన్ని. ఆమోదించి విశ్వాస వీరుల జాబితా అనేది ఒకటి ఉంది బైబిల్లో. ఎక్కడుంది? వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా అంటారు. దీన్ని కూడా కామెంట్ చేసేవాడు ఉన్నారండి, మహామేధావులు. అంటే విశ్వాసులుగా విశ్వాస వీరులు ఏంటి అని అంటే, వీరులుగా ఇంకేమంటావు? దావీదు గారు విశ్వాసంతో గొలియాత్ అనే ఆయన్ని లేపేశాడు. వీరుడు కదా, విశ్వాస వీరుడు. తర్వాత ఎంతమంది విశ్వాసం చేత ఎన్ని శూర కార్యాలు చేశారు, ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు విశ్వాసంతో. ఆ విశ్వాస వీరులు ఓన్లీ పురుషులు అనుకుంటే పొరపాటు, స్త్రీలు కూడా ఉన్నారు అందులో. అందులో రాహాబు గారి పేరు చోటు రాయబడింది. విశ్వాసమును బట్టి రాహాబుని వేశ్య తన ఇంట వేగుల వారిని చేర్చుకొని అవిధేయులు నశించే స్థితిలో నుంచి ఆమె తప్పించబడింది. ఆమె కుటుంబం తప్పించబడింది, రక్షించబడింది అనే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో కనిపిస్తుంది. నాకు తెలిసి తప్ప కాదని అనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 11:31లో ఉంటుంది. చాలండి. విశ్వాసాన్ని బట్టి రాహాబు తన కుటుంబాన్ని తాను రక్షించుకుంది. ఎంత గొప్ప విషయం! విశ్వాస వీరురాలు. ఏమి సాధించామండి మనం? ఏమి సంపాదించామండి మనం? ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, స్థలాలు, ఆస్తులు, డబ్బులు, ఇవి కాదు. నీ ఆత్మను రక్షించుకోగలిగావా? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలిగావా? నీకు ఆ బాధ్యత లేదా? అసలు భార్యాభర్తలు కుటుంబం వస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో తెలుసా అండి? బాబు గారు కదండి, సాంబయ్య గారు ఉన్నారు. ఎప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ మిస్సెస్ని. ఇద్దరు భార్యాభర్తలు వచ్చి కూర్చుంటారండి. భలే 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 చూడముచ్చటగా ఉంటుందండి. మీకు అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు భార్యాభర్తలు చాలా కనపడుతుంది. ఎంత బాగుంటుందో తెలుసా అండి? అంటే మిగిలిన వాళ్ళు రాలేదంటే నేను తప్పు పట్టట్లేదు, ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని ఏదో తప్పు పట్టాలని కాదు. అంటే చూడముచ్చటగా ఉంటుంది. లోకంలో సామెత ఉంది కదా, చిలకా గోరింకలు అంటారు కదా. చిలకా గోరింక ఎప్పుడు కలిసి ఉండవు. కానీ ఎందుకన్నారో ఎవరు అన్నారు నాకు అర్థం కావట్లేదు. చిలకా గోరింక, చిలకల్ని వివాహం చేసుకుంటారు, గోరింకలతో వివాహం చేసుకుంటారు. ఆ రెండు విడిపోవనే. గోరింక కూడా చిలక. ఓకే, ఎప్పుడు కలిసే ఉంటాయి. అయితే వీడి చిలక గోరింకలేనండి. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇది మనందరి బాధ్యత. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన కుటుంబాన్ని నడిపించుకోకపోతే మన బ్రతుకు అర్థమే లేదండి. వాళ్ళని మార్చాలి. ఈ మధ్యకాలంలో సేవకులండి బాబు, వీళ్ళ నోటి నుంచి నేను వెళ్ళలేకపోతున్నానండి. అక్కడికి వెళ్ళాలండి, ఇక్కడికి వెళ్ళాలండి, వాళ్ళని మార్చాలండి, వీళ్ళని మార్చేయాలని, ప్రపంచాన్ని మార్చేయాలండి, ఆ తెలుగు వాళ్ళని, ఆ తమిళ వాళ్ళని అందరిని మార్చేయాలండి. అసలు అందరినీ ఎట్లా ఉండమంటే లేదు, అందరూ లేపేయాలి అన్నట్టు ఉంటుంది నాకు. ఈ మధ్యకాలంలో మతం ఉన్మాదులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే అందరిని మతం మార్చేయాలని వాళ్ళు అంటున్నారు. అంటే అట్లా ఉంది నాకు. నీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళని వదిలేసావేంటి? నీ కుటుంబంలో ఉన్నారు, వాళ్ళని వదిలేసావేంటి? ఆలోచించండి. మన కుటుంబంలో లేదా మార్పు చెందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి అక్కడ ఉన్నారండి, ఈ వీధిలో ఉన్నారండి, ఆ గుందులో ఉన్నారండి, ఆ సందులో ఉన్నారండి, అక్కడికి వెళదామండి, ఇక్కడికి వెళదామండి. ఎందుకు? నీ ఇంట్లో ఉన్నారు, ఆలోచించవు.
నీ భార్య ఉంది, నీ భర్తే ఉన్నాడు, నీ పిల్లలే ఉన్నారు, అదే పెద్ద నీకు సవాలు. వాళ్ళు మార్చుకుంటే చాలు, నువ్వు మారి మనం పరలోకానికి వెళ్తే చాలండి దేవుడికి అదే పెద్ద సంతోషం. ప్రపంచాన్నంతా మార్చేయాలి, ప్రపంచాన్నంతా పరలోకాన్ని తీసుకెళ్ళాలనుకుంటా వద్దు. ముందు నువ్వు మారి నువ్వు పరలోకానికి వెళ్తే చాలు. వాళ్ళని తీసుకెళ్ళాలని చివరికి మనమే పోకుండా పోతాం. లాంటి విశ్వాసం మనలో ఉంటే, ఆ పట్టుదల ఆసక్తి మనలో ఉంటే ఖచ్చితంగా మనం రక్షించుకోవడం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటాం. దేవుడు మనకు మంచి భవిష్యత్తు దయచేస్తాడు అనడానికి ఇంతకు మించిన దర్శనం మరొకటి లేదు. ఇంతకు మించిన దర్శనం మరొకటి ఉందా? దేవుడు మన భవిష్యత్తు మారుస్తాడు అనడానికి. ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు, ఎక్కడ ఇశ్రాయేలు మధ్య చేర్చాడు, ఆమెకు ఒక గుర్తింపునిచ్చాడు. యేసు ప్రభు వంశావళిలో ఉండబట్టి ఆమెకు ఒక గౌరవం, ఒక గుర్తింపు వచ్చింది. ఆమె ఒక విశ్వాస వీరురాలైంది, విశ్వాస వనిత అయింది. ఈరోజు మనందరికీ మాదిరి అయింది, ఒక నీతిమంతురాలైంది. అకోపత్రిక 25లో ఉంటుంది. ఆమె క్రియల మూలం ఆమె నీతిమంతురాలని ఎంచబడింది అని చెప్తాడు. విశ్వాసంతో క్రియలు చేసింది. అది ఈరోజు మన ప్రభు కోసం మనం ఏం చేసాం, ఆ దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏంటి మన ఆలోచన, ఏంటి మన లక్ష్యం, ఏంటి మన గురి, ఏంటి మన గమ్యం. మొదటి మనం చెప్పారు కదా సహోదరులు, సువార్త ప్రకటించినప్పుడు ఎందుకండి ఆ బతుకు? సువార్తను ప్రకటించాలి, నలుగురు దేవుడు నడిపించుకోవాలన్న ఆలోచన లేకుండా విచ్చలవిడిగా జీవించేస్తున్నావా? ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు రొట్టె తీసుకుందామా, ఎప్పుడు ద్రాక్షారసం తీసుకుందామా, ఎప్పుడు ఇదే ఆలోచన. ఎప్పుడు నలుగురు నడిపించుకుందాం, ఎప్పుడు నలుగురిని కాపాడుకుందాం, ఈ ఆలోచన లేదు. ఎప్పుడు మన కుటుంబాన్ని ఎప్పుడు దేవుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం, అది లేదు. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం. అందుకే యెషోవా అన్నారు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఇప్పుడు మనం మొదటివారమా కడపటివారమా? మొదటివారమా కడపటివారమా? చూసారా, చెప్పలేని పరిస్థితి. వద్దండి, మారదాం, మన కుటుంబాన్ని రక్షించుకుందాం, మన కుటుంబ సభ్యులు నడిపించుకుందాం. వాళ్ళు మారాలనే మాట అనకండి, చాలా తప్పు. దేవుడు సహించడం మాట నువ్వు అనకూడదు. ఒక బూతు ఎలాగైతే మన నోటి నుంచి రాకూడదో అది కూడా అంతే. దేవుడికి అది ఒక బూతులా వినిపిస్తుంది అనమాట. వాళ్ళు మారరు. నువ్వు డిక్లేర్ చేయటం నువ్వెవరివి? కనుక దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. యేసుక్రీస్తు వంశావళిలోని రాహాబు జీవితం మనకు నేర్పిస్తున్న గొప్ప మాట. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. సుదీర్ఘంగా నెలలో ఒకరోజు జరిగే ఈ సదస్సులో పాల్గొన్న బిడ్డలతో మీ వాక్యాన్ని పంచుకోగలిగే అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న బలహీనతలు, తప్పులు సరిదిద్దండి, సరిచేయండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి కృప చూపించని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరినూ మార్చాలి నాయన. మమ్మల్ని మార్చుకుంటూ మమ్మల్ని సంపూర్ణతలోకి తీసుకెళ్తూ, అలాగే మా కుటుంబాన్ని కూడా మార్చుకునే ప్రయత్నం చేయటకు మాకు సహాయం చేయండి. మా కుటుంబ సభ్యులు ఇంకెందరో చాలామంది ఉన్నారు నాయన, రక్షణలో లేరు. అటు వారి రక్షణలో నడిపించడానికి కృప చూపించండి. ఏం చెప్తే మారుతారో, ఏం చేస్తే మారుతారో, మేము ఎలా ఉంటే మారుతారో మమ్మల్ని ఆ విధంగా మలచండి. మా మాటలు, మా ప్రవర్తన మీకు అనుకూలంగా ఉండడానికి కృప చూపించని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, ఇంతపడిన వాక్య వ్యర్థం కాకుండా మా అందరి హృదయాలను నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుని, ముఖ్యంగా దైవ సేవకులను వారి పరిచయం జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. వారి సేవ అంతటిని బహుగా విస్తరింపచేయండి. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందగా ఇంకా పాతారవత జీవితంలో జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందడానికి వారి హృదయాలు ప్రేరేపించని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, మండుతున్న ఎండల నుంచి మీ బిడ్డలను కాపాడండి. వృద్ధాప్యాలు ఉన్న వారిని చల్లగా కాపాడండి. ఎవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో మాకు తెలియదు నాయన. మీరు సమస్త వెలిగిన వారు మంచి ఆరోగ్యాన్ని, బలమైన శక్తిని ప్రసాదించండి. మీ కొరకు ఈ శేష జీవితాన్ని సమర్పించేంతటి కృతజ్ఞత భావాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని వేడుకుంటూ, చెప్పిన నేను విన్న మీ బిడ్డలు మీ వాక్యానికి లోబడి మీ వాక్యానుసారాన్ని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ, రాత్రికాలపు దీవెంతనం తిరిగి మరొక మారు ఈ రీతిగా మేమందరం కలుసుకునే తరుణాన్ని ప్రసాదించమని, అప్పటి వరకు మీ కృప కలిగిన స్థలానికి అప్పగించుకుంటూ, ఈ సదస్సుకు ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో, కానుకల రూపంలో వారు తమ సహకారాన్ని, తమ మద్దతును అందించారో, వారిని వారి కుటుంబాలు చల్లగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇచ్చిన మనల్ని పాదాలు చెంత పెడుతూ, క్రీస్తు పరిశుద్ధమైన నామం పేరిటి ప్రార్థనలను సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల యొక్క ప్రేమ, కృపా, సహవాసములు కూడిన మనందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడండి, శాంతి సమాధానాలతో, ఆయన ఆరోగ్యాలతో, జ్ఞాన వివేకాలతో నింపి నడిపించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.